ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఈ జబర్దస్త్ ఈ మల్లెమాల ఎంతో మందిని ఈరోజు స్టార్స్ని చేసింది నిజం చెప్పాలంటే. సుడిగాలి సుధీర్ గారు లాంటి వాళ్ళు, హైపరాది గారు లాంటి వాళ్ళు, మీ రామ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గెటప్ సీను ఎంతమంది సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్గా కొనసాగుతున్నారు. సో చాలా మంది కొంతమంది మాత్రం దీని గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జబర్దస్త్ మీద తెలుసు కదా, కొంతమంది కిరా కార్పి లాంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రియాలిటీ ఏంటి? మల్లెమాల ఒక దేవాలయం అని కొంతమంది చాలా తక్కువ మందే చెప్తున్నాను, వాళ్ళు మాత్రం దానిలో పాలిటిక్స్ ఉంటాయనో, దానిలో కొంచెం చులకనగా చూడడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి కొంతమంది అంటున్నారు. నీకు ఎప్పుడైనా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండా ఒక చిన్న క్యారెక్టరైజేషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మెయిన్ లీడ్ కింద అయిపోయావు ఆల్మోస్ట్, దానిలో నిన్ను పెట్టి సెంటర్లో రాస్తున్నారు స్కిట్లు. సో అప్పటికి ఏమైనా మార్పులు వచ్చినాయా? స్టార్టింగ్ ఏమైనా చులకనగా చూసారా నిన్ను? అంటే స్టార్టింగ్ చులకనగా అంటే నేను చెప్తాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా నేను జబర్దస్త్కి వెళ్ళాను. అక్కడ టీం లీడర్లు గట్టా అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి నా వీడియోలు చూసిన వాళ్ళకి నేను తెలుసు, కొంతమందికి నేను తెలియదు. తెలిసిన వాళ్ళు హాయ్ శ్రీదేవి గారు అని పలకిస్తారు, తెలియలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మనల్ని పలకరించలేదు కదా, మనల్ని చిన్న చూపు చూసారని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? మనం జూనియర్స్ కొత్తగా వెళ్ళాము అందులోకి, అందరూ వచ్చి నీతోటి ఆ శ్రీదేవికి వచ్చిన ఎవరు భజన చెయ్యరు కదా మనకి. వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకు ఉంటాయి. కొంచెం అలవాటు అయ్యే కొలది మనకి అందరూ పరిచయం అవుతారు. ఇప్పుడు నేనున్నాను, స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందరితోటి బాగా మాట్లాడతాను. అన్ని టీమ్స్లోని నేను చేశాను. ఒక టీం లీడర్ అలా ఉంటాడు, ఒక టీం లీడర్ ఇలా ఉంటాడు అనడానికి లేదు. అన్ని టీంలతోటి నేను వర్క్ చేశాను కదా. అవును, అందరి టీంలతో చేయడం ఏంటి? ఇది విచిత్రంగా అనిపించింది నాకు, ప్రతి టీంలో కనిపించడం. ప్రతి టీంలోకి వెళ్ళిపోతాను నేను, అదంతా నాదే, మళ్ళీ నాదే. ఇప్పుడు చేసేవాళ్ళు ఈ స్కిట్లు చేసేటోళ్ళు ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎట్లా ఉంటారంటే సపోజు భాస్కర్ గారు అండ్ ఫైమా, నరేష్, వీళ్ళ కాంబినేషన్ ఒకటి. వీళ్ళు ముగ్గురిది ఒక కనెక్ట్ అయిపోయారు జనాలు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ముగ్గురు చేస్తేనే చూడడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు పక్కకి వెళ్ళారు అనుకో అంత అనిపించదు, మళ్ళీ వాళ్ళతో చేస్తే బాగుంది అన్న ఫీల్ వస్తుంది మనకు చూసేటప్పటికి. నా వర్షన్కి ఏంటంటే నేనేంటంటే నాకు ఏ టీం లీడర్ అన్నా ఓకే, ఏ స్కిట్ అయినా ఓకే, ఎందుకంటే ఏదైనా నేను చేయగలను, నేను చేస్తాను. జనాలు తీసుకుంటారు నన్ను, నేను ఎందులో చేసినా కూడా జనాలు తీసుకుంటారు. అక్క వచ్చింది కదా అని చూస్తారు అనే ఒక ఇది ఉంది. తర్వాత నాకు ఆ టీం లీడర్ కావాలి, ఈ టీం లీడర్లు కావాలి అని నేను ఎవరిని అడగను. ఒక టీం లీడర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. వారం రోజుల ముందు స్కిట్ రాసుకోవాలి, ఆ స్కిట్ తీసుకొచ్చి డైరెక్టర్కి చూపించాలి, డైరెక్టర్ గారు ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పుకోలేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాసుకురావాలి. బోల్డ్ అంత కష్టపడతారు. నాకేంటంటే ఒక్కసారి ఏదైనా చెప్పారంటే బుర్రలోకి వెళ్ళిపోద్ది చదువుకోపోయినా కూడా. కాబట్టి నాకు ఏ టీం అయినా ఓకే, నేను ఏ స్కిట్ అయినా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉందన్నమాట, చేస్తాను అట్లా. ఎప్పుడైనా రికార్డింగ్ సెషన్లో డైరెక్ట్ లైవ్కి వచ్చినప్పుడు ప్రాక్టీస్ సెషన్ పక్కన పెడితే ఎప్పుడైనా పొరపాట్లు జరిగినాయా? డైలాగ్ మర్చిపోవడం అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా అంటే ఈ తడబాట్లు తడబాట్లు అంటే స్టార్టింగ్ ఒక్కసారి ఫస్ట్ లో వచ్చిన కొత్తలో ఒకసారి మర్చిపోయాను. ఏమన్నారు అప్పుడు? ఏం చేశారు? ఎప్పుడేమన్నారు, సెకండ్ టేక్ తీస్తారు అంతే, అట్లా ఏమంటారు అంతే. మళ్ళా అది కూడా టెన్షన్ బాగా, ఫస్ట్ స్కిట్ అనమాట. అప్పుడు భాస్కర్ గారితో చేసినప్పుడు ఫస్ట్ స్కిట్కే కొంచెం ఒకే ఒక డైలాగు కొంచెం అంటే టెన్షన్ వచ్చేసి మాట్లాడడానికి భయం వేసి ఆగాను. కానీ బుల్లెట్ భాస్కర్ గారి గురించి ఏదో చెప్పావు కదా, ముక్కు మీద ఉంటది కోపం అని చెప్పి. భాస్కర్ గారికి ముక్కు మీద ఉంటది కోపం, కానీ చాలా మంచి ఆయన, అందరికీ సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పటికే ఆయన టీంలో ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు, అందరికీ కూడా డబ్బులు ఇస్తారు. ఆయన ఏదో వచ్చి వెళ్ళిపోయారు కదా అన్నట్టు ఉండరు, కంపల్సరీ అందరికీ డబ్బులు ఇస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి నీకు రెమ్యూనరేషన్ ఉందా? స్టార్టింగ్ నుంచి ఉంది నాకు, ట్రావెలింగ్ కట్ట అన్ని స్టార్టింగ్ నుంచే ఉంది. ఇప్పటికే ఇప్పుడు ఇంకా మంచి రెమ్యూనరేషన్ ఇస్తా ఉంటారు. చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా రెమ్యూనరేషన్? ఏమన్నా లేదు, చేసుకోకూడదు. అగ్రిమెంట్లు ఉంటాయా? అగ్రిమెంట్ నేను మల్లెమాలకి నా ప్రాణం పోయేదాకా అగ్రిమెంట్ రాసేసాను. ఇప్పుడు వేరే ఛానల్లో చేయడానికి ఉంటుందా వెళ్తే? మల్లెమాలకి ఏమో నాకు అసలు ఎప్పుడు ఆలోచన రాలేదు అసలు. నార్మల్ గా వేరే ఛానల్లో ఈవెంట్స్ కి వేటికి పిలుస్తున్నారంటే మీ అగ్రిమెంట్ లో వెళ్ళొచ్చు అని ఉంటుందా? లేదు, వెళ్ళొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను ఈ ఛానల్ పని చేస్తుంటే వేరే ఛానల్లో చేయడానికి ఉండదు, ఫుల్ టైం కాబట్టి. లైక్ అలా ఏమన్నా ఉంటుందా? అంటే గెస్ట్ కింద వెళ్ళొచ్చు, కానీ స్కిట్లు చేయడానికి కట్టా వెళ్ళకూడదు నాకు తెలిసి, అట్లా వెళ్ళకూడదు. సో మల్లెమాల నీకు కూడా ఒక దేవాలయం అనే చెప్తున్నావు.
అవును. సో ఒక్కొక్కరి గురించి చెప్పావు కదా, అందులో రాకెట్ రాఘవ్ గారు ఏంటో ఎంత మంచోడో చెప్పావు. రాఘవ్ గారు కూడా పాపం ఏంటి ఆయన ఆయన ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒక చీమ మీద స్కిట్ చేస్తున్నామంటే చీమ మనోభావాలు దెబ్బతింటాయేమో దేవి గారు అని ఆలోచించే మనస్తత్వం ఉన్న ఆయన. అంటే గతంలో ఎప్పుడో ఎవరో మనోభావాలు దెబ్బతిని ఈయన ఇబ్బంది పడి ఉంటారు మేబీ, లేదండి, అందుకే మనోభావాల గురించి కాదు, అంత. అసలు ఎవరిని కూడా అసలు ఆయన్ని ఎవ్వరు కూడా బాధపడకూడదని ఆలోచించుకునే మనిషి ఆయన తెలుసా. అసలు ఒక స్కిట్ చేయాలి అంటే ఒకళ్ళ మీదకి ఏమీ వెళ్ళకూడదు, ఒకళ్ళని తీసుకోకూడదు. కప్ప మీద స్కిట్ చేయాలన్నా కూడా కప్ప బాధపడద్దేమో అనుకుంటే మనస్తత్వం ఆయన. చాలా మంచి ఆయన రాఘవ్ గారు, నిజంగా చాలా మంచి ఆయన. సో ఎవరిని ఏమండాలి పాపం అసలు నాకు తెలిసి ఏమన్నా. బుల్లెట్ భాస్కర్ గారు అయితే సీరియస్ అవుతా ఉంటాడా కొంచెం? స్కిట్ టైంలో కొంచెం కోపం ఆయనకి అంతే, మళ్ళీ స్కిట్ అయిపోగానే ఇంకా పట్టించుకోరు. అంటే ఎలా సీరియస్ అవడం అంటే ఏంటి, అరుస్తారా గట్టిగా? అరవడం అంటే ఆయనకి టీచర్ ఏదో అన్నావు కదా, టీచర్ ఆయన కూర్చుంటారు మన విద్యార్థులు. ఆయన ఎట్లా అంటే భాస్కర్ గారు ఇక్కడ భాస్కర్ గారు కూర్చున్నారు కదా, మేము అందరం కూడా ఎవరైతే ఉన్నామో టీంలో అందరం కూడా లైన్గా అలా కూర్చోవాలి. ఆయన స్కిట్ చెప్పేటప్పుడు కంపల్సరీ అందరం మనం మైండ్ పెట్టాలి. చెప్తారు ఆయన మంచిగా చెప్తారనమాట, ఇట్లా చెయ్యాలి మీరు ఓకేనా అంటారు అంతే. ఆ చెప్పేటప్పుడు మనం కానీ మధ్యలో కదిపేమనుకో కోపం వస్తుంది ఆయనకి. ఆ కోపం కూడా అంటే ఏదో మనం ఇది చేయాలని కాదు, మాట అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు కదా, బొబ్బులి పులిలాగా. ఆయన కొంచెం గట్టిగా అరిచారంటే అంతే, మనం అంత దూరం ఎగురుతాం, అట్లా ఉంటుంది అనమాట. కానీ పాపం బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. ఆయన నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి మిమిక్రీ చేస్తారు. ఎప్పుడన్నా మేము చూడని టాలెంట్ ఏమన్నా మీకు క్లోజ్ ఉంటారు కాబట్టి అందరూ మీరు అందరికీ లేదు అట్లా అయితే మిమిక్రీగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మాకు ఇచ్చే టైము ప్రాక్టీస్ టైము జబర్దస్త్ టైంలోనే మేము ఓన్లీ కలుస్తాం. ప్రాక్టీస్కి వెళ్ళాం అనుకో, ఆ రోజు మార్నింగ్ వెళ్తామా 2 స్కిట్లు ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ వరకు. మేము స్కిట్ గురించే మాట్లాడుకుంటారు తప్ప అందరూ ఇంక వేరే విషయాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు. ఫస్ట్ ఏ స్కిట్ రాసుకుందామా, ఆ డైలాగ్ తినికిద్దామా, ఈ డైలాగ్ తినికిద్దామని ఈ విషయమే మాట్లాడుకుంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది మనకు తెలియదు. మన టాలెంట్ ఏం చూపించడానికి ఇంకేం ఉండదు ఇంకా అక్కడ. ఇంకా షూటింగ్ టైంలో కూడా లేడీస్ రూమ్స్ అన్ని వే పక్కన ఉంటాయి, బాయ్స్ వే పక్కన ఉంటాయి, టీమ్ లీడర్ వేరు ఉంటాయి. ఇంకా అప్పుడు కూడా మాకేం మాట్లాడుకోవడానికి ఏం టైం ఉండదు. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ లో కలుస్తారు. మళ్ళీ ఎవరు క్యారవాన్లు కానీ ఎవరు రూములు కానీ వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్పావు కదా, నోకరాజ్ గురించి. నోకరాజ్ తమ్ముడు కూడా బాగా చేస్తాడు స్కిట్లు, మనోడు మంచి టాలెంట్, మొత్తం నోరంతా అరుగుపోయినా చేస్తాడు. అసలు ప్రాక్టీస్ చేపించేటప్పుడు కూడా నుంచుని చేస్తాడు, అసలు గొంతుకు పోతుంది స్కిట్లు అయ్యేటప్పుడు. బాగా ప్రాక్టీస్ చేస్తాడు, బాగా వర్కహాలిక్ అంటే బాగా పని బాగా చేస్తాడు, బాగా చేస్తాడు వర్క్ బాగా చేస్తాడు. ఆ గొంతుకంతా పోగొట్టుకుంటాడు. నేను తమ్ముడు అంట బాగా. ప్రవీణ్ కూడా తమ్ముడు అని పిలుస్తాడు. ప్రవీణ్ గాని క్లోజ్ ఉంటాం అందరం బాగా. ఫైమా గాని అందరం క్లోజ్ ఉంటాం. ఎవరు నీకు బాగా క్లోజ్ ఎవరు మొత్తం? బాగా క్లోజ్ అంటే ఫైమా అండ్ శాంతి స్వరూపు. ఓకే ఓకే, శాంతి స్వరూప్ ఎలా మాట్లాడతారు? శాంతి స్వరూపుకి నాకు అంటే మంచిగా మాట్లాడుకుంటాం, ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుకుంటాం. దాని కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ లేడీస్ కన్నా కూడా శాంతి స్వరూప్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అసలు వాడు ఏం బట్టలు కట్టుకున్నా కూడా నేను గొడవ పెడతాను, బాగున్నా కూడా బాగాలేదంటాను, కావాలని అనమాట. మంచి క్రేజ్ బయట కూడా ఎవరైనా ఈవెంట్స్ కది వచ్చారంటే ఒక కాస్ట్యూమ్స్ అసలు హీరోయిన్ కొన్నంత క్రేజ్ ఉంటుంది బయట. తనకు వచ్చిన పేమెంట్ బట్టలకే పెట్టేస్తుంది. మంచి మంచి కాస్ట్యూమ్స్ మంచి కాస్ట్యూమ్స్ వేస్తుంది. ఆ కాస్ట్యూమ్స్ మనకు కూడా దొరకవు, ఆడవాళ్ళకు కూడా. సారీ మనకంటున్నారే మీ మూడు కదా, ఆడవాళ్ళకు కూడా దొరకవు కాస్ట్యూమ్స్. బాగా ప్లాన్ చేస్తుంది. సో ఎప్పుడన్నా షాపింగ్ కి అడిగావా మరి? షాపింగ్ వెళ్దాం ఇద్దరం కలిసి, ఎలా సెలెక్ట్ చేస్తాడు ఏంటో తెలుస్తుంది. లేదు, కుదరలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు మా. ఎందుకంటే నాకు జబర్దస్త్ లో నాకు కాస్ట్యూమ్స్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్. ఎవరు ఇస్తారు అక్కడ జబర్దస్త్ లో? మీకు తెచ్చుకోవాలా? కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రాజు గెటప్, రాణి గెటప్స్ అలాంటి గెటప్స్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఉంటాయి. అలానే నార్మల్ సారీస్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ. లేదు మనకేమైనా మనం కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి అనుకుంటే మన కాస్ట్యూమ్స్ కట్టుకోవచ్చు. అక్కడే టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మేకప్ చేసే వాళ్ళు అప్పటికప్పుడు టిచ్చింగ్ చేస్తారు, అన్ని ఉంటాయి అక్కడే ఉంటాయి. మనకి ఏదైనా కాస్ట్యూమ్ నచ్చింది అనుకో అక్కడ అడిగి తీసుకెళ్ళిపోవచ్చా? అట్లాంటివి అయితే మేము ఎప్పుడు చేయలేదు, అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఏం తీసుకెళ్ళలేదా సెట్ ప్రాపర్టీ గానీ? అట్లా ఎప్పుడు అసలు లేదు. మాది అయిపోగానే పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేసి అంతే. నీకు నచ్చిన కాస్ట్యూమ్ ఏంటి వాళ్ళు ఇచ్చిన అన్నిట్లో? నాకు కొన్ని గెటప్స్ ఇట్లా అదే అతిలోక సుందరి గెటప్ వేసాను కదా, అది కానీ తర్వాత అది బాగా ఇష్టం అయిన గెటప్. చాలా నాకు గెటప్స్ అంటే చాలా ఇష్టం. బాగా ఉన్నారు ఆ అతిలోక సుందరి గెటప్ చూసి. ఎందుకు లేదు, కావాలని అడుగుతున్నా. వేసుకున్నాక తర్వాత ఆ
హిట్ అయిపోయాక తర్వాత భయం వేసింది నాకు, శ్రీదేవి గారి ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో అని. చాలా భయపడ్డాను నేను. ఏమన్నా ఒక కమెంట్ అన్నా అలాగే? లేదు అసలు అందరూ బాగా సపోర్ట్ చేశారు అబ్బా, థ్యాంక్ యూ, నిజంగానే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్ భయం వేసింది, అమ్మో నన్ను కొడతారేమో అని ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు భయపడ్డాను. తర్వాత మళ్ళా ఓకే అని చేసా కదా, మంచిగా వెళ్ళింది అది, చాలా బాగా. సో మనకి ఊర్లలో కానీ ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు లేదు, ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాకి మన వాళ్ళే ప్రోత్సహించి సినిమాల్లోకి కానీ సీరియల్స్లోకి కానీ ఇలా జబర్దస్త్ లాంటి షోస్కి కానీ పంపిస్తున్నారు ఛాన్స్ వస్తే, ఛాన్స్ కోసం. ఒకప్పుడు మాత్రం ఇదేదో భయం వేసేది, ఊర్లలోంచి ఇక్కడికి వస్తామంటే భయం వేసేది, ఇంట్లో వాళ్ళకి భయం వేసేది. ఎందుకంటే అంటే మనకి పల్లెటూరు సైడ్ ఏంటంటే అమ్మ, మనవన్నీ మన కట్టుబాట్లు, మన పడుకట్లు, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మనవన్నీ కూడా ఏంటంటే చాలా సంప్రదాయంగా ఉంటాయి కదా. ఇప్పుడు సిటీ సైడ్ అనేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఆ వాతావరణాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారుతుంది కదా, మారకంటా ఉండదు కదా. మనకి ఏంటంటే భయం వేస్తుంది, అమ్మో సిటీకి వెళ్తున్నారంటే ఆడపిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి, అవతల వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని ఈ భయాలు ఎక్కువ ఉండి అసలు ఆడపిల్ల అనేటప్పుడు అసలు బయటకు పంపించేవరే కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు కొంచెం చూసి, లేదు వాళ్ళు కూడా అన్ని రంగాల్లోని ముందుకు నడవాలి, పల్లెటూరు అని కాదు అన్ని సాధించాలి ఆడపిల్లలు కూడా అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అక్క అంటే నవ్వుతూ ఉంటావు, నవ్విస్తూ ఉంటావు, మొత్తం నీ లైఫ్ అంతా ఇలాగే ఉండిందా? ఏమన్నా నువ్వు ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయా? ఏడ్చిన సందర్భాలు ఎందుకుంటావు, ప్రతి మనిషిలోని కష్టాలు ఉంటాయి. నీకు లేవేటి కష్టాలు పైగా అవుతున్నావు, అక్కడ నీళ్ళు ఎవరైనా నుంచి ఫోన్ చేసేస్తున్నా, ఫోన్ ఎత్తలేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయి తిడద్దే చేస్తుందా చేసిందా లేదు ఏం పర్లేదు, మా అక్క కంటే ఎక్కువ అని చెప్తానులే. కానీ ఏమైందంటే ఎప్పుడు ఈ పెళ్లి టైంలోనే కొంచెం పెళ్లి టైంలో కొంచెం ఇబ్బంది అవి ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, కొంచెం పల్లెటూరు సైడ్ అంటే ఎట్లా ఉంటదంటే వెళ్ళిపోయింది చేసేసుకుంది, ఇంకా ఎలా పడితే అలా మాట్లాడారు. ఎన్నాళ్ళు పట్టింది ఇంట్లో వాళ్ళు మళ్ళీ పిలవడానికి? ఒక నెలే పెద్ద గ్యాప్ లేదు. అంటే సౌండ్ వినలేక మొత్తం బోసిపోయి ఉంటది ఇల్లంతా. నెల రోజుల్లోనే పిలిచేసాను. అన్నయ్యనా పిలిస్తే వెంటనే? మా అన్నయ్య పిలిచారు ఉగాది అప్పుడు, ఉగాది అనమాట. అబ్బా, కొత్త సంవత్సరం కొత్త మనసుతో పిలిచి వెళ్ళాం మేము ఉగాదికి. సూపర్, అసలు బానే అల్లుడు గారిని చాలా బాగా చూసుకుంటాడు. నాకు తెలిసి ఇప్పుడు ఎలాగో నువ్వు ప్యూర్ నాన్ వెజ్ తెలిసిపోద్ది. బావగారి కోసం మారిపోయావా? బావగారి కోసం కూడా మారలేదు నేను ఎవరి కోసం మారను. కాదు, నువ్వు నాన్ వెజే కదా, నాన్ వెజ్ తినవా? తింటాను నేను. బావగారు ఆయన తినరు, నేను తింటా. మార్చలేదా? 15 ఏళ్ళైనా నువ్వు మార్చలేదా? మార్చలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు. నేను ఒకవేళ తిన్నా కూడా బ్రష్ చేసుకుంటాను. మీ బావకు ముద్దు పెట్టాలన్నా కూడా నేను బ్రష్ చేసుకుంటాను. తన ఇబ్బంది పడకూడదని. ఒకవేళ నాన్ వెజ్ తింటే బ్రష్ చేసుకుని రావాలి. బ్రష్ చేసుకుంటాను నేను, అంటే ఆయన చేసుకోమనరు కానీ నేను చేసుకుంటాను. సూపర్, అసలు ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇప్పుడు నేనంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు మాకు బాగా అలవాటు చేశారబ్బా, ఈ చికెన్ మటన్ అన్ని చేపలు ఎక్కువ మేము తింటాం. పప్పుచారు కాసారంటే అందులో చికెన్ ఫ్రై, కోడిగుడ్లు అట్టు ఇట్లాగా మాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి మానేయాలి అనుకుంటే కష్టం కదా. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు ఏమనరు, మీకు తినాలనిపిస్తే బయటకు వెళ్ళి తినండి అనివ్వరు తప్ప ఎప్పుడు ఇబ్బంది పెట్టివ్వరు. సో అత్తయ్య గారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వంట చెయ్యు నువ్వు, నాకు తెలిసి కదా, నాన్ వెజ్. మా ఇంట్లో కూడా మా బాబు నేనే చికెన్ తింటాం, అదే నాన్ వెజ్ ఏదైనా. పాప తింది మళ్ళా. ఎందుకు? పాప వాళ్ళ డాడీ ఇష్టం కదా, ఎలాగో ఫాదర్ కి డాటర్ కి వాళ్ళిద్దరు ఒక్కొక్క ఉంటారు కదా, వాళ్ళిద్దరు తినరు. మేమిద్దరం అయితే మాకు కంపల్సరీ ఉండాలి వారానికి 4-5 సార్లు. నార్మల్ గానే మనకి సీరియల్స్ చూసినా ఏం చూసినా తెలుస్తూ ఉంటది, ప్రతి చోట అంటా ఉంటారు అత్త కోడళ్ళు అంటే ఏదో పాము ముంగేసలా కొట్టుకుంటా ఉంటారు. మేము అట్లా ఏం లేదా, మాకు అట్లా ఏం ఉండదు. ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నారా అత్తయ్య గారు? అత్తయ్య అర్థం చేసుకుంటది, నేను కూడా ఇంకా నోరెట్టి పడిపోతాను కదా, తప్పదు ఇంకా. ఇది బయటకు వచ్చింది, ఎందుకు వచ్చిందిలే డామినేషన్, ఆ నోరుకి మన నోరు సెట్ అవ్వదు. చీలరాక అసలు కనబడతాను కదా, ఎందుకు వచ్చిందిలే మా కోడలతోటి, ఎవరో లేనప్పుడు నన్ను వేసేస్తుంది అనుకుని సైలెంట్ అయిపోద్ది అనమాట. కానీ ఎప్పుడు నేను అలా చూడలేదు, ఎప్పుడు బాగా చూసుకుంటాను. రీసెంట్గానే మావయ్య గారికి ఆపరేషన్ అవుతుందంటే నేనే రాజమండ్రి తీసి తెచ్చుకుని 15 రోజులు హాస్పిటల్కి తిరిగి 15 రోజులు ఆపరేషన్ 2 ఆపరేషన్ల దగ్గరుండి నేనే చెప్పించి బాగా చూసుకున్నాను. అమ్మా, మా అక్క పైకి సీల్ రాక లోపల బంగారం అనమాట. అంటే ఎందుకంటే నాకు ఎలాగ తండ్రి లేరమ్మా. అవును, ఎప్పుడు అంటే మా నాన్నగారు నాకు 12-11 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి కొన్నాళ్ళు చాలా కష్టాలు భరించి
ఇంకా అలాగా తెలుసు కదా, తండ్రి లేని పిల్ల ఆడపిల్ల అనేటప్పుడు కండి మనం ఎంత సిన్సియర్గా ఎంత ఏం చేసినా కూడా ఏదో ఒక నెగిటివ్ వేస్తానే ఉంటారు మన మీద. అదే ఆస్తి ఉందనుకో ఎవరు ఏమనరు. ఆస్తి లేకుండా ఉన్నామనుకో, అందులోని పల్లెటూరులో అయినప్పటికీ నువ్వు నిబ్బరమైన దారిలో వెళ్ళినా కూడా అది నిబ్బరమైన దారిలో వెళ్ళలేదు, అది అష్టవంకలు తీరి వెళ్తుంది అని ఇట్లా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. మరి ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది బావకి నీకు? నేను లవ్ చేసా, మీ బావ నన్ను లవ్ చేయాల్సి చేయవలసి వచ్చిందా? వచ్చింది. లవ్ చేయకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్ మెయిలింగ్ చేసా. ఎక్కడ కోసుకున్నావా? ఇక్కడ కోసుకున్నా. నిజమేనా అది? నిజంగా ఇదిగో ఓకే, అవును కోసుకుని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదో ఒకసారి కెమెరాకి చూపించు. చూపించు, ఇలాంటి బాగా కావాలా? చూపించండి, తప్పే ఉంది. ఇది అన్ని ఘాట్లు ఉన్నాయి. ఓకే, ఆయన అంటే నాకు చాలా ఏంటి అప్పుడు బాగా మహేష్ బాబులా కనిపించేవాడా? ఇప్పుడు మహేష్ బాబే నార్మల్ గా అంటే అప్పుడు ఇప్పుడు అంటున్నాను. మహేష్ బాబు నేను అనేది ఆ కాదు. టైంలో నువ్వే కదా అక్క అన్నావు స్టార్టింగ్ పెళ్లి టైంలో, అదే ఐ మీన్ ఆ టైంలో ఎవరు కనిపించరో లోకం అంతా వాళ్ళే అనిపిస్తారని. ఇప్పటికే కూడా మా ఆయన నాకు మహేష్ బాబు లాగే కనిపిస్తారు. నేనేమో మా ఆయనకి పూరియా అతడు సినిమాలో ఇలియానా, తమన్నా, అనుష్క అందరిని మిక్స్ చేస్తే ఈ శ్రీదేవి అట్లా ఫీల్ అవుతాం మరి. అందుకే ఇప్పటికే ప్రశాంతంగా సాగిపోతుంది మా జీవితం. బావగారు స్పెక్ట్స్ ఏమన్నా వేయించుకున్నారు ఎప్పుడన్నా? నార్మల్ గా అడుగుతున్నాను. దేనికి కాదు, నా అందం చూసి 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 బావగారికి అవసరం లేదంటున్నా నేను. అవసరం లేదు, స్పెక్ట్స్ ఎప్పటికీ రాదు నాకు తెలిసి సైట్. అవసరం లేదు. కరెక్ట్ గా చెప్తున్నారని స్పెక్ట్స్ లేదు కదా అంటున్నా నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పాను. పడకండి, మీకు ఎలాంటి పిల్లలు వస్తారో మేము చూస్తాం. కంగారు ఏం పడిపోక్కలేదు, ముందు ఉంది ముసల పండగ. మేము మంచోళ్ళం కాబట్టి 15 సంవత్సరాలైనా ఇంకా మొగులతో కాపురాలు చేస్తున్నాం. ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికే వదిలేస్తున్నారో లేదంటే ఆ డ్రమ్లోనే కుక్కర్లోనే ఇందులో కదిలో పెట్టేస్తున్నారు. మేము అలాంటోళ్ళం కాదు కాబట్టి నోరెట్టు పడిపోయినా మొగుడు. ఇలాంటి అన్ని విన్నప్పుడు బావగారు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఈ కుక్కర్లు బ్లూ డ్రమ్లు ఇలాంటివి విన్నప్పుడు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఒక మాట చెప్తానే, ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడానే ఎంతమంది జనాల్లోని ఎక్కడో జరుగుతున్నాయి కదా, ఎక్కడో జరుగుతున్నాయి కదా. ఆ జరుగుతున్న విషయాలు పక్కకు పెడితే ఎంతో మంది ఆడవాళ్ళు మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ మంచి మంచి స్థాయికి వెళ్తూ, మన సుమక్క లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నేను కానీ ఎంతో మంది ఉన్నారు కదా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఎక్కడో ఏదో జరిగింది గాలి వార్తలు అవి తీసుకొచ్చి మీ ఛానల్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ కుక్కర్లో పెట్టారు, అందులో పెట్టారు, డ్రమ్ములో పెట్టారు. ఏంటి ఇంకా పెళ్ళిళ్ళ మీద విరక్తి పుట్టిలా చేస్తున్నారు కదబ్బా కుర్రోళ్ళకి. ఏట ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారా? లేదు, మేము చెప్పింది దానికంటే మీరు చెప్తుంటే ఇలాగ కుక్కర్ లో పెట్టారు, డ్రమ్ లో పెట్టారు, అయ్యే వైరల్ అవుతున్నాయి మాకంటే. అవి కావాల్సి వచ్చినాయి. ఆ కుర్రోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఆ ఆడపిల్లలు బంగారు బొమ్మలు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారురా. అర్థమైందా? మీరు అలాంటి న్యూస్లు చూసి మనసులు మార్చుకోకండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అర్థమైందా? నాకులే అమాయకమైన ఆడపిల్లలు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? నీకులాగా అమాయకమైన ఆడపిల్ల అని డౌట్ వచ్చి అడుగుతున్నారు. ఇద్దరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? నాకు ఇన్స్టాగ్రామ్ లో భాస్కర్ గారు మెసేజ్ చేశారు, బుల్లెట్ భాస్కర్ గారు. సూపర్. బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్కి వస్తే బాగుంటది, ఓన్ కంటెంట్ తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, రామ్మా అని చెప్పేసి అన్నారు అనమాట. సరే అని తప్పకుండా వస్తానండి అని వెళ్ళాను. ఫస్ట్ స్కిట్ చేశాను, కొంచెం టెన్షన్ పడతా. ఉల్లిపాయల స్కిట్, టమాటాలు అప్పుడు రేటు ఉండే, ఆ స్కిట్ చేశాను. తర్వాత రెండో స్కిట్ చేశాను, రాఘవేంద్ర గారు స్కిట్ ఒకటి అనమాట, అది చేశాను. ఆ రెండో స్కిట్కే బెస్ట్ ఎంటర్టైనర్గా 10,000 రూపాయలు చెక్కు. అంతమంది కామెడియన్స్ ఉండగా నాకు మంచిగా వచ్చి బాగా చేశారని సపోర్ట్. ఆ సపోర్టు ఇప్పటికే నేను మర్చిపోలేను. నా లైఫ్లో నాకు జరిగిన కొన్ని వాటిలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 10,000 రూపాయల చెక్ అనేది మీరు అనుకోవచ్చు 10,000 రూపాయలకి అంత సీన్ ఏంటి అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది 10,000 రూపాయలు మీరు అనుకుంటే నాకు అది 10 లక్షలు 10 కోట్లు. ఎందుకంటే అక్కడ సీనియారిటీ ఉన్న వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. అంతమందిలోని ఒక 30 మంది ఉంటే 30 మందిలో నాకు వచ్చింది. అది నాకు ఆనందం కదా చాలానే. నేను చదువుకోలేదు, అందంగా లేను, పల్లెటూరు అమ్మాయిని, నాకేమీ తెలియదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేశముద్ర అని కొంతమంది అనుకుంటారు. నేను దేశముద్రే అమాయకురాలు అయితే ఏం కాదు. మరి ఆ 10,000 రూపాయలు చెక్ నాకు రావడము, తర్వాత ఏమో మన రాజు కనకాల గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈ లైఫ్లో ఈ 2 చాలు, ఇంకేం కావాలి జీవితానికి అనిపించింది నాకు నిజంగా. ఇప్పుడు జడ్జెస్లో రాజీవ్ కనకాల గారు ఆ రోజు వచ్చి మాట్లాడింది జబర్దస్త్లో, అది పక్కన పెట్టి నార్మల్గా ఎవరు బాగా మాట్లాడతారు? పర్సనల్లీ ఏమన్నా ఎవరితో అయినా కొంచెం రెపో ఉందా? గొడవ ఎవరితో ఎక్కువ క్లోజ్ అని? క్లోజ్ అంటే అందరూ బాగా మాట్లాడతారు నాతో. కృష్ణ భగవాన్ గారు బాగా మాట్లాడతారు. కృష్ణ భగవాన్ గారు ఎలాగో మన సైడ్ డైలాగులే, మన సైడ్ ఆయన అయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. ఆయన నేను అనేది డైలాగులు కూడా సింక్ అవుతాయేమో కొంచెం.
బాజింగ్ కాదు, బాగా మాట్లాడతారు ఆయన, భలే మాట్లాడతారు. అవును. సో ఐ మీన్ మన లాంగ్వేజ్ తర్వాత అంటే కొంచెం మళ్ళీ ఇంద్రజమ్మ నాకు చెప్పక్కర్లేదు, ఇంకా ఖుష్బూ గారు ఇంద్రజ గారు ఇద్దరు నాకు బాగా నచ్చుతారు చాలా. మాట్లాడడం కూడా ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు, ఏదైనా కూడా బాగుంటుంది. స్కిట్లో సరదాగా ఇలా చేయి చేసుకున్నా అది కొంచెం తగిలినా కూడా అస్సలు ఖుష్బూ గారు ఒప్పుకోరు, ఏ చేయి తగులుతుంది తగులుతుంది అంటారు. ఇంకా రష్మి కూడా చాలా సున్నితమైన అమ్మాయి, చాలా సున్నితం అన్నమాట. అవును, మనలాగా అంత నాటుగా ఉంటారు నాకులా నాటుగా కాదు, రఫ్ చేస్తే చెయ్యి ఒకసారి చూపించి ఎంత రఫ్గా ఉందో, ఎంత రఫ్గా ఉందో చూసావా, కోడతే మెల్లగా కొట్టాలి, మ్యాన్ హ్యాండ్లింగ్ కొంచెం తగ్గించుకుని. పాపం రష్మి వచ్చి చాలా సున్నితమైన అమ్మాయి, అసలు ఊరికే ఎమోషనల్ అయిపోద్ది తెలుసా, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా ఇప్పటికీ ఏమన్నా సరదాగా ఈ డైలాగ్స్ పడతా ఉంటాయా? సుధీర్ లేకపోయినా సుధీర్ డైలాగ్స్ పడతా ఉంటాయి పడతా అన్న, ఈ డైలాగ్ వేస్తా ఉంటారా? నేను ఎప్పుడే బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను అడుగుతా ఉంటారు, అరే సుధీర్ రశ్మిని పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు. అడుగుతున్నారా? నన్ను అడుగుతారు, నువ్వు పోయినప్పుడు రా అంటాను. ఒక్కసారి అడిగితే పర్లేదు, అందరూ అడుగుతారు. ఇప్పుడు చాలా మందికి నిజంగా డౌట్ ఉంది కదా, నిజంగానే వాళ్ళిద్దరు ఐ మీన్ ఆ లవ్ ట్రాక్ అనేది చాలా ట్రెండ్ అయింది. వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడిచింది కదా, నేను వెళ్ళక ముందు నడిచింది. నేను వెళ్ళక ముందు అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళాక అక్కడ అబ్బాయి లేడు, ఈ అమ్మాయి ఒకదే ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను చూసింది ఏమి లేదు కదా, చూసింది ఏమి లేదు, నేను ఎలా చెప్తాను? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను ఎలా చెప్తాను? నేను అక్కడ ఉండి చూస్తే వాళ్ళిద్దరికి లవ్వింగ్ ఉందా లేదా అని చెప్పేదాన్ని. నేను వెళ్ళిన కానీ అబ్బాయి అమ్మాయి దగ్గరికి రాలేదు, షోలో లేడు కదా. నువ్వు లేదని చెప్పట్లేదు కానీ నాకు తెలియదు అని చెప్తాను. నాకు తెలియదు, లేదని ఎలా చెప్తాను? నేను చూడలేంది, నాకు తెలియదు కదా, తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఏ లవ్ ట్రాక్ నడుస్తుంది అక్కడ ప్రజెంట్ కి అయితే? ఇప్పుడు లవ్ ట్రాక్లు అయితే అక్కడ నాకైతే ఏమి కనిపించలేదమ్మా మరి. ఎందుకంటే వెళ్ళిన కాంచి నా స్కిట్ నాకు చూసుకోవడానికి చేసుకోవడానికి అయిపోద్ది. ఇంకా లవ్ ఎవరిని ఎవరు లవ్ చేసుకుంటున్నారో, ఎవరిని ఎవరు ముద్రెట్టుకుంటున్నారో చూస్తా కూర్చుంటాను నేను. చెప్పండిలే, ఏమన్నా ఉంటే చెప్తావు కదా అని. ఏం లవ్ ట్రాక్లు గట్ట అయితే ఏమి లేవు ప్రజెంట్గా అయితే. ఇప్పుడు నార్మల్లీ జబర్దస్త్ మీద నెగిటివ్ కమెంట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే ఇది బూత్ షో అని, డబుల్ మీనింగ్ షో అని. వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నావా? బూత్ షో డబుల్ మీనింగ్లు అంటే నార్మల్గానే పాత సినిమాలు ఎన్ని సినిమాలు మీరు తీసుకోండి, నార్మల్గా ఒక సినిమా నేను చూసాను, కృష్ణ గారు అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆవిడ అంటది, మా చెట్టు కొబ్బరికాయలు మీరు చూసారని. కొంచెం డబుల్ మీనింగ్స్ ఉంటాయి, అవన్నీ డబుల్ మీనింగ్లు కాదేంటి. అప్పట్లో ఏంటంటే మనకి గులుగులు ఇవన్నీ లేక తెలిసేది కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అలాగ అంటున్నారు. మ్యాక్సిమం అయితే డబుల్ మీనింగ్ వెయ్యాలని కానీ అని అయితే ఏ టీమ్ లీడర్ అనుకోరండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పంచి వచ్చేయాలేమో తప్ప కావాలని అయితే చెయ్యరు. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మీరు చూడండి, ఇప్పటి నుంచి షో చూడండి, మొత్తం అన్ని మార్పులు జరిగినాయి. అంతేకాదు కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు ఎప్పటి నుంచో చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కసారైనా టీవీలో కనబడాలి అన్న ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు మన మల్లెమాల ఈ టీవీ జబర్దస్త్ వాళ్ళు. అంటే సోషల్ మీడియా గురించి వస్తే టిక్ టాక్ ఉన్నప్పుడు ఏమన్నా? నేను అసలు ఏం చేయలేదు అసలు టిక్ టాక్ అసలు ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదు. నేను ఇన్‌స్టాలోకి వచ్చాను, ఇన్‌స్టా చేసిన నెల రోజుల్లోనే టిక్ టాక్ అసలు వాడలేదు, ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదా? లేదండి. ఓకే ఓకే. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, చాలా మంది ఏడ్చారు అప్పట్లో. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది, ఇన్‌స్టాగ్రామ్ ఇంత మందిని ఇంత పెద్ద పెద్ద స్థాయికి తీసుకొచ్చింది, చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఇన్‌స్టాగ్రామ్. సడన్ గా ఇన్‌స్టాగ్రామ్ రేపు పొద్దున్న ఎప్పటికప్పుడు బ్యాన్ చేసాం అని అంటే ఏంటి పరిస్థితి? పేడ వదిలిపోద్ది. అదేంటి ఇప్పుడు అంటే అప్పుడు నా వీడియోలు పోనీ మొత్తం మీరు చూసారు ఇన్‌స్టాగ్రామ్ లోని? చూసారా చూడలేదా? మొత్తం వీడియోలన్నీ అవును. అదేంటి ఏమైంది? ఏమైందంటే డిలీట్ చేసావేమో అన్ని అనుకున్నాను నేను. డిలీట్ చేస్తానా పాడా? అంత యూస్ అయిన వీడియోలు నేను ఎందుకు డిలీట్ చేస్తాను? అన్ని ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా పాత వీడియోలు వద్దని చెప్పి ఒక 5-6 ఉంచుకున్నావు? లేదమ్మా, నేను వీడియోలు చేస్తాను కదా, ఇప్పుడు నాతో ఎవరైనా వర్క్ చేసిన ఎవరైనా ఆడపిల్లలు ఉంటారా, అక్క అని పలకరించగానే వాళ్ళతో ప్రేమగా పలకరించగానే అక్క నీ ఫోన్ అక్క ఫోటోస్ చూస్తాం అక్క వీడియో ఏది కానీ అనగానే ఫోన్ ఇచ్చేస్తాను. అందుకని నాకు అంత సీక్రెట్లు ఏమి ఉండవు కదా, ఫోన్ ఇచ్చేస్తా. ఇంకా అలా ఫోన్లు తలొకలు ఫోన్లు తీసుకోవడం, లాకులు గట్ట అన్ని చూడడం చేయడం. గిట్లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎవరో ఒకళ్ళు అందరూ ఒకలా ఉంటారు. ఏం చేశారో తెలుసు, ఫోన్ హ్యాక్ చేశారు, 15 రోజుల దాకా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత చూస్తేనే వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి. ఎవరినంటాము? ఇప్పుడు కంప్లీట్ నీ చేతికి వచ్చిందా? ఉన్నది, మొత్తం మార్చేసి అనేటప్పుడు వీడియోలు అన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి. అయ్యయ్యో, వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మరి బాధ ఉంటుంది కదా, కష్టపడి చేశాను కదా, బాధపడ్డాను. తర్వాత మళ్ళీ ఆలోచించాను. ఏం ఆలోచించాను తెలుసా? నా వీడియోలు పోనీ అని నేనే ఏడితే ఇంకా జనాలకు నేనే మోటివేషన్ ఇస్తాను? మోటివేషన్ ఇవ్వలేను కదా, మోటివేషన్లు ఇస్తున్నాం కదా, ఏడితే కూర్చుంటే అవ్వదు కదా, పోతే పోనే మళ్ళీ చేసుకుని సత్తా నా దగ్గర ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పోతే యూట్యూబ్ పెట్టుకుంటాను, యూట్యూబ్ పోతే మోజో పట్టుకుంటాను, మోజో పట్టుకోతే ఏదో కొత్త అయిపోతుంది రాకంటా ఉండదు, అది పట్టుకుంటాను తప్ప నేను వెనకడుగు అయితే వేయను, భయపడను. ఇవన్నీ పోతే నీకోసమే
ఒక యాప్ తయారు చేద్దాం ఏదో శ్రీదేవి ఒక అక్క యాప్ యాప్ అన్న తయారు చేస్తాను తప్ప నేను భయపడినా అలాగా పోతే పోనీ అంతే కొండంత అనుకుంటాను నువ్వే మనుషులే డీలా పడిపోతే శాశ్వతంగా ఉండలేదు ఈ బోడి యాప్లు ఉంటాయి ఏంటి ఉండవు కదా పోతాయి అంతే ఓకే నేను దేనికన్నా డైరీగా కాబట్టి నీకు కృతజ్ఞత ఉందా ఈ ఇన్స్టాగ్రామ్ మీద వాటి మీద మిమ్మల్ని నిన్ను ఇప్పుడు ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు ఇన్స్టాగ్రామ్ సీఈఓ కనిపించాడు అనుకో మార్క్ జగర్బర్గ్ అనుకుంటా ఎవరు ఇన్స్టాగ్రామ్ ఆయన ముందు ఇన్స్టాగ్రామ్ ఆయన కనబడగానే ముందు నేను ఏం చేస్తానంటే ఆయన మా గోదావరి సైడ్ తీసుకెళ్ళి శుభ్రంగా చేపల పులిసేటి భోజనం పెడతాను ఆయనకి పెడతాను ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రాగానే అంతలా వైరల్ చేసాడు ఆయన ఎందుకు చేయను మీ అభిమానం నాకు ఉందండి నేను అంత దుర్మార్గురాలు అయితే కాదండి మంచిదాన్నే సపోర్ట్ చేస్తాను ఇంకా ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోతేనో అన్నారు కదా ఇప్పుడు అందరితో పాటు మనవి పోతాయి బాధపడతాయి వస్తాయి వెనక్కి రావు కదా నేను బాధపడినండి దేనికన్నా గుంపులో పోతే బాధ లేదు ఒక్క పోతే బాధ అంతే కదా పోతే మనతో పాటు అందరూ పోతే పర్లేదు అంతే కదా ఏదో స్వామి అదే పేత చెప్పినట్టు ఇండియన్ మనం పేతలే ఒకళ్ళమే కాదు, మనతో పాటు పోవాలన్నట్టు నేను అలా అనట్లేదు అదే అంటావు ఇందాక చాలా బాధ వేసింది అన్ని పోయినాయి అని పోతే అందరూ పోతాయి నాది వీడియో పోయిందని నేను బాధపడలే ఏడవలేదు నేను. సరే మళ్ళీ కంటెంట్ ఇచ్చే సత్తా ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి చేయలేను నీ కంటెంట్ చాలా మంది ఇప్పుడు ఎంతమంది ఆదరిస్తాం నీదంతా మాట ఎటకారం ఎక్స్ప్రెషన్స్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు ఏ పాటగా లైవ్లో కూడా తెలుసు నీకు అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు సో అన్నీ బాగున్నాయి నీకు నచ్చని కంటెంట్ ఎవరైనా అనిపిస్తుందో కొన్ని కంటెంట్ అంటే శృతి మించుతున్నట్టు వ్యూస్ కోసం ఇలాగా శృతి మించి నేను యూస్ కోసం అంటూ నేను ఇప్పటిదాకా ఏది చేయలే చూస్తే ఎవరన్నా అనిపిస్తుందో బయట వాళ్ళని చూస్తే నేను అంత అంటే వాళ్ళు కష్టపడతారని ఇప్పుడు నా వీడియోలో ఏదైనా కూడా కొంచెం బాగాలేదు జనాలు బాగాలేదు అన్నారు అనుకో దాన్ని తీసేస్తాను ఎమ్మటి నేను అది యూస్ వెళ్ళినా కూడా డిలీట్ చేసేస్తా అవసరం లేదు ఇంకా మనం వీడియోలు చేసేది జనాల కోసం వాళ్ళకి నచ్చలేదని కామెంట్ పెట్టినప్పుడు ఇంకా దేనికి వీడియోలు తీసేస్తాను నేను జరిగిందా తీసేస్తాను ఏదైనా ఒకవేళ నచ్చలేదు అన్నారు ఇంకో తీసేస్తాను ఏ వీడియోకి జరిగింది దేనికి అంటే రీసెంట్ గా ఒకటి శివాజీ గారు ఒక వీడియో పెట్టాను డ్రెస్సింగ్ గురించి ఆ వీడియో గురించి నేను అది పెట్టాను పెట్టగానే ఒక 2-4 అక్క ఎందుకు అక్క మనకి దాని గురించి వద్దు అక్క తీసేయక్క అన్నారు అనగానే తీసేసాను ఇప్పుడు అన్ని పాజిటివ్ గా చెప్పావు ఇప్పుడు జబర్దస్త్ గురించి ఇవన్నీ చెప్పావు కాస్టింగ్ కౌచ్లు ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి కులాలా నీదో కులం మాదో కులం అంటారు అదే అనుకో అదేనా అది కాదు అంటే ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అని చెప్పి ఇలాంటి ఏమన్నా ఇప్పుడు మీ టీం లీడర్లు కానీ ఎక్కడైనా అలాంటి ఏమన్నా జరగడం ఏమన్నా ఏ విషయంలో ఇబ్బంది పెడతారు అర్థమైలే చెప్పు స్కిట్ చేయకపోతే ఏ టీం లీడర్ అన్నా తిడతాడు వచ్చి నేను కూర్చుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు ఏ టీం లీడర్ ఒప్పుకోడు నువ్వు దేనికి వచ్చావు స్కిట్ చేయడానికి వచ్చావు చెయ్యాలి నేను చెయ్యను నేను లిప్టిక్ వేసుకుని కూర్చుంటాను మేకప్ వేసి కూర్చుంటానంటే ఎవరన్నా తిడతారు కాస్ట్యూమ్ కోస్ట్ అంటే ఏంటి మీ క్యాస్ట్ మా క్యాస్ట్ ఒకటే కాదా చెక్ చేసుకో అలాంటి కులాల గట్ట ఏమి లేవు మరి అలాగనుకుంటే ఫైమా వేరు నేను వేరు కులం కాదు కాస్టింగ్ వచ్చండి కులం కాదు కాస్టింగ్ అంటే తీసుకోవడం దీనిలోకి తీసుకోవడానికి ముందు కొన్ని చెప్తారు కొన్ని నిబంధనలు ఉంటాయి ఏమి నిబంధనలు అంటే నువ్వు అన్ని విధాలా సహకరిస్తేనే మేము అన్ని విధాలా సహకరిస్తాం అన్ని విధాలకు సహకరిస్తున్నాను కదా నేను అన్ని స్కిట్లు చేస్తున్నాను అందరి టీంలో చేస్తున్నాను కదా ఇంకే సహకరించాలి నేను అంతే ఆన్సర్ అయిపోయింది ఇంకా ఏదో చెప్తున్నావు చెప్పట్లేదు ఏదో దాస్తున్నాడు ఈ పిల్లడు నువ్వు రివర్స్ లో నువ్వు నన్ను ఇరికించాలని చెప్తున్నావు నాకు అర్థమైంది నేను దూరను బట్ నార్మల్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంత చాలా గొప్పగా చెప్పావు కానీ ఇబ్బందులు ఏముండవా ఈ జర్నీలో కానీ లేదంటే ఇక్కడికి వచ్చి ఉండడం కానీ ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇబ్బందులు అంటే నేను వచ్చిన కొత్తలో జబర్దస్త్ వచ్చిన కొత్తలో నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలి షూటింగ్ కి ప్రాక్టీస్ ఒక రోజు షూటింగ్ ఒక రోజు 2 రోజులు నాకు ఇక్కడ చుట్టాల బంధువులు ఎవరో లేరు అప్పుడు అంత క్లోజ్ లేరు ఈ ఫైమా కానీ వీళ్ళందరూ ఎవరో నాకు క్లోజ్ లేరు పరిచయం లేదు ఫోన్ నెంబర్ లేవు ఏం చేయాలి అలాంటప్పుడు వచ్చామా బయట ఎక్కడ దుక్కుని రూమ్ తీసుకున్నామా అక్కడ ఉన్నామా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా షూటింగ్ 10:30కి అయిపోయింది అనుకో బస్సు లాస్ట్ బస్సుకు బుక్ చేసుకుంటే 12 గంటల బస్సు అయితే అమీర్పేటలోనే బస్ స్టాండ్ కాడ అలా కూర్చుని ఉండేదాన్ని పడతాం కష్టాలు ఎన్ని పడ్డా నాకు తెలిసి ఇంతంత దోమలు అమ్మ ఆ మొగ దోవలే అనుకుంటానండి ఆ మొగ దోవలన్నీ వచ్చి నన్నే కుట్టి అక్కడ బస్ స్టాప్ కాడ అమీర్పేట బస్ స్టాప్ లో 12 వరకు మరి బస్సు వచ్చేదాకా ఇంకేం చేయాలి నేను అక్కడ బాత్రూమ్ కూడా ఉండేవి కాదు టాయిలెట్ పోసుకుందామంటే తెలుసా కష్టపడ్డాను చాలా కష్టపడ్డాను నాకు తెలిసేది ఇప్పటికీ కూడానే నేను వచ్చి జబర్దస్త్లోకి 4వ సంవత్సరం వస్తుంది ఈ 4 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ప్రాక్టీస్కి కానీ షూటింగ్కి కానీ లేటుగా వచ్చింది లేదు నా టయానికి అనేటప్పుడు టయానికి నేను ఆ షూట్ కాడికి వచ్చేస్తాను నా వరకు నేను కష్టపడతాను అందుకే షూటింగ్ అంటే పొద్దున్న 10కి స్టార్ట్ చేస్తారు మా సాయంత్రం మళ్ళీ 8 అయిపోతుంది 10 నుంచి 8 వరకు 8 అయిపోతుంది అప్పుడు ఎన్ని స్కిట్లు కొడతారు ఒకరోజా 10 స్కిట్లేమో ఏమో నేను నా స్కిట్లు కూడా చూసుకోవడమే తప్ప లోపల ఎన్ని స్కిట్లు నీ స్కిట్లు ఇప్పుడు
ఫర్ సపోజ్ నువ్వే ఎన్ని స్కిట్లు చేయాల్సి వస్తుంది? పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఓ 2 స్కిట్లు చేయాల్సి 2 వస్తుంది. స్కిట్లు చేస్తాను నేను. నీకోసం ఎప్పుడన్నా టీమ్ లీడర్లు కొట్టుకున్నారా? మా టీం నా ఒకే కోసం ఒకే టీమ్ రోజు. లీడర్లు అంటే కొట్టుకున్నారు. యా ఓకే, ఎవరు? ఇప్పటికే భాస్కర్ గారు నేను ఆ టీంలో కావాలంటారు, కానీ రామ్ ప్రసాద్ అని ఎవరు ఫైటింగ్ చేసుకుంటారు. నా వల్ల వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ నేనే పర్వాలేదులే, కొన్నాళ్ళు అక్కడ చేసి కొన్నాళ్ళు ఇక్కడ చేస్తాను, ప్లీజ్ డోంట్ ఫైట్ యా అని చెప్తున్నాను. ఒకరేమో నీకు ఐ మీన్ లోపలికి రానిచ్చిన వ్యక్తి, నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి భాస్కర్ గారు. ఆటో రామప్రసాద్ గారికి ఉన్న క్రేజ్ తెలుసు, ఆయన రైటింగ్ స్టైల్ గురించి అందరికీ తెలుసు. అన్న మంచిగా మాట్లాడతాడు, బాగా సపోర్ట్ చేస్తాడు, ఆడపిల్లలందరికీ బాగా సపోర్ట్ చేస్తాడు. రామ్ ప్రసాద్ అన్న సపోర్ట్ చేస్తాడు. రైటింగ్ నచ్చుద్దా? బాగుంటుందా, అనిపిస్తుందా? అంటే ఆయన డాక్టర్ రైటింగ్ రాస్తారు, ఆ రైటింగ్ మనకు అర్థం కాదు. ఓకే, ఆయన రాసేసి మనకు చెప్తారు, మనకు మైండ్ లో పెట్టుకోవడం అంతే. బాగుంది, నచ్చుతాయా? మామూలు గ్యాప్ లో కూడా ఆటో పంచులు వేస్తా ఉంటారు. మేము స్కిట్ ప్రాక్టీస్ అయినప్పుడు కూడా ఫుల్ నవ్వుకుంటానే ఉంటాం, అసలు నవ్వుకుంటానే ఉంటాం తెలుసా. బాగా మాట్లాడతాడు అన్న, సీనియర్ అని ఏం గర్వం ఏముండదు, అందరూ ఒక రూమ్ లోనే ఉంటాము మంచిగానే. ఫుడ్ ఎలా ఉంటది? ఫుడ్ ఎలా ఉంటది అంటే ఇక్కడ జబర్దస్త్ లో పెట్టే ప్రొడక్షన్ ఫుడ్. జబర్దస్త్ లో ఫుడ్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు మనం గోదావరి సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, తెలంగాణ సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, అవునా కదా? మన వంటకాలు మనవి, ఇక్కడ వంటకాలు ఇక్కడ. నువ్వు హైదరాబాద్కి వచ్చిన గోదావరి వంటకాలు కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేసి పెడతారు నీకు? చేసి పెట్టరు కదా. మనం ఎక్కడ ఉంటే వాళ్ళ భోజనాలు మనం తినాలి. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం ఫుడ్ బాగా ఇష్టం నీకు? నాకా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ తింటావు ఎక్కువ? ఎక్కువ తింటా, మీ బావ ఎక్కడి నుంచి తెస్తాడో తెలదు, మరి ప్యాకెట్ ఎట్టుకొస్తాడో తింటాను అంతే. ఇంకా హోటల్ పేర్లు గట్ట నాకు తెలిసి ఎన్నిసార్లు వచ్చినా బాగుంటుందా? నేను వారంలో 2-3 సార్లు తింటాను కంపల్సరీ. తిన్నప్పుడల్లా బాగుంటది. బాగుంటది, ఏదో కలిపేసి ప్రేమ ఏదో కలిపేసి తెస్తున్నట్టున్నాడు. అది ఎక్కడి నుంచో తెచ్చి హోటల్ పేర్లు గట్ట మనకి ఏం తేలి, అదేదో హోటల్ చెప్తారు కానీ పేర్లు నాకు బిర్యానీ బాగా నచ్చింది ఇక్కడ. బాగుంది బిర్యానీ, ఇంకేమన్నా బటర్ నాన్ తింటాను ఎక్కువ. బటర్ నాన్, తర్వాత ఏమో పాలక్ పన్నీరు, ఇలాంటివి తింటాను. ఎక్కువ ఉండేది ఎక్కడ ఏరియాలో హైదరాబాద్ వస్తే? ఏరియాలో నేనా జూబ్లీ హిల్స్ అక్కడ ఉంటాను. తర్వాత మళ్ళీ ఏమో ఫైమా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను, అడ్రస్లు డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. మణికొండ అని అడుగుతున్నా. ఎక్కడో కొండ అడ్రస్లు చెప్తామా? తిట్టదు నన్ను, ఆడపిల్ల అడ్రస్లు అడుగుతున్నాడు చూసారా, కుర్రోళ్ళ బుద్ధిలే అంత కాదు. ఇప్పుడు ఏంటక్క చీర అంతా మంచి, చాలా బాగుంది. ఎంత పెట్టుకున్నావు? బాగుంది బ్లౌజ్, అదిరిపోయిందా మ్యాచింగ్? అయితేనే విషయం ఏంటంటే నీ చీర మీద బ్లౌజ్ కనబడలేదు, కనబడక ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్ నాది కాదు, ఫైమాది. ఈ బ్లౌజ్ సేమ్ పర్సనాలిటీలు ఇద్దరుని సెట్ అయిపోతున్నాయి అన్ని. ఫైమా బ్లౌజ్ ఇది రాదు కాదు, అన్ని సెట్ అయిపోతున్నాయి ఇద్దరికి. సేమే ఉంటారు అనుకుంటా కదా ఇంచుమించు పర్సనాలిటీ. హైట్ తాను ఎక్కువ, నా మీద హైట్ ఎక్కువ. గత్తర్ పిల్ల అసలు చాలా ఇష్టం నాకు, అదంటే చాలా ఇష్టం. ఏం గత్తర్ పిల్ల అంటే అల్లరి బాగా అల్లరి చేస్తాం మేము ఇద్దరం బాగా, చాలా మంచిది అసలు, నాకు చాలా ఇష్టం. ఏంటి టాటూ చూసాను, ఏంటది? ఇది ఇటువైపు మీ బావ కోసం వేయించుకున్నాను టాటూ. ఓం కనిపించింది, ఫస్ట్ ఓం వేయించాను మా, వేయించాక అప్పుడు కింద ఎస్ పెట్టమన్నా. వీలా ఉంది, వీ కదా అది? వీ కాదు, ఓమే. లేదు బాగుంది, అంటే నీ వీడియో లాగా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ రెడ్ హార్ట్ ఏమో 1000 రూపాయలు. ఓకే, ఓన్లీ రెడ్ హార్ట్. ఆ రెడ్ హార్ట్ కి 1000 రూపాయలు అంట. కొవ్వెక్కి బ్రేక్ వేసి వేయించుకున్నా. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? మీ బావ సాంబశివరావు. సాంబశివరావు చూసాను, సాంబశివ అని ఉంటది. ఇప్పుడు యూట్యూబ్ లో కింద సాంబశివ అనే ఉంటది, పైన శ్రీదేవి అని ఉంటది. కానీ పైన శ్రీదేవి అని ఉంటది, కింద ఎప్పుడైనా సీతారాములు అన్నారు తప్ప రాముడు సీతాని అన్నారు ఏంటి? నీకు ఇప్పుడు నా జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. నాకు పెద్దగా కోరికలు బిల్డింగ్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలని కోరిక ఏమి లేదు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నది ఒకే ఒక కోరిక ఏంటంటే, ఆ భద్రాచలం రాముల వారి కళ్యాణానికే వెళ్ళాలి, దగ్గరుండి కళ్యాణం చూడాలన్నదే నా లైఫ్లో నా గోలు, నా లక్ష్యం, నా ఆశ. మరి ఎందుకు వెళ్ళలేకపోయావు? వెళ్ళలేకపోతున్నాను, ఆయన రప్పించుకోవట్లేదు. మరి ఏం చేయను, ఆయన రప్పించుకోవట్లేదు నన్ను. నాకు చాలా ఇష్టం అసలు, ఎప్పటి నుంచి అనుకుంటా. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు ప్రతిసారి కళ్యాణానికి, ఊర్లో కళ్యాణానికి పానకం తీసుకుని ఇద్దరం వెళ్తాం. కంపల్సరీ పానకం తీసుకుని వెళ్తాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికే నేను వెళ్తాను. ఆ రోజు ఏం వచ్చినా కూడా అన్ని క్యాన్సిల్ చేసుకుని కళ్యాణం నేను చూడవలసిందే. రాముల వారి కళ్యాణం, పానకం పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సిందే. కళ్యాణం అయ్యాకనే నేను ఇంటికి వస్తాను. అప్పటిదాకా మంచినీళ్ళు కూడా తాగండి నేను. కళ్యాణం అయ్యాక పానకం తాగుతాను అంతే. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఉంగరాలు ఏంటి? ఇదేమో ప్రేమికుల రోజునాడు మీ బావ ఇచ్చాడు, ఇది నాకు గిఫ్ట్. ప్రేమికుల రోజునాడు ఒకసారి మాకు చూపించచ్చు కదా మా వాళ్ళకి. హార్ట్ సింబల్ ప్రేమికుల రోజునాడు. డైమండ్స్ ఏం కాదు, ఉత్తు టోన్సే. ఇదేమో నేను నార్మల్గానే ఊరికే కొన్నారు. అంటే ఈయన ఏదన్నా
కొనాలి అనుకున్నారు అనుకో కొనేస్తారనమాట. అప్పుడు ఇప్పుడు అని నిజంగా అది ప్రేమికుల రోజు రోజు ఇచ్చారా? ప్రేమికుల రోజున ఏ ప్రేమికుల రోజు? ఈ సంవత్సరం మొన్న సంవత్సరం ఇచ్చింది. ఈ సంవత్సరం ఇవ్వడానికి అవ్వలేదు. ఈ సంవత్సరం నేను ఈవెంట్ కి వేరే ఊరు వెళ్ళాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు వ్యాలంటైన్స్ డే? వ్యాలెన్స్ డే రోజు అంటే ఆ రోజు బాగా సెలవు పెట్టేస్తాడు. సెలవు పెట్టేసి ముందు రోజే మేము ఇద్దరు మ్యాచింగ్ బట్టలు కొనుక్కుంటాం. ఇప్పుడు ఆ మ్యాచింగ్ బట్టలు కొనుక్కొని ఆ రోజు సెలవు పెట్టేసేసి సరదాగా ఆ రోజు సినిమాకి వెళ్ళడం. రాజమండ్రిలో ఉన్నప్పుడు అనుకో ఆ గోదావరి కొట్టుకొని అవి ఇవి తెగ తిరిగేటోళ్ళం అనమాట. సరదాగా పార్కులకు కట్టా వెళ్తాం. ఒకసారి ఇద్దరం పార్క్కి వెళ్తే వాళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. పెళ్లి చేస్తారన్నారు. ఆల్రెడీ అయిపోయింది, ఇంకెన్నిసార్లు చేస్తారు పెళ్లి అని ఫోటోలు చూపిస్తే వదిలేసారు అనుకో. మీరు ఎందుకు వచ్చారు పార్క్ లోకి అన్నారు. మేము ప్రేమించుకోవడానికి వచ్చామంటే నిజంగా అలా దొరికే కూడా ఒకసారి. వాళ్ళు ఎవరో నాతో వెళ్తే పెద్దోళ్ళు వచ్చారనమాట. మేము సరదాగా ఇద్దరు మ్యాచింగ్ వేసుకుని లవర్స్ అనుకుంటారు. ఎందుకంటే మా బాండింగ్ అలా ఉంటది. పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు. యంగ్ లవర్స్ అని అనుకుంటున్నారు. ముక్కుపుడక ఏంటి ముందే ఉందా? బావ వాళ్ళు ఇది రీసెంట్ గానే మీ బావ కొన్నాడు. ఎన్నాళ్ళైంది? డైమండ్ ఇది 1 crore. యా సీరియస్ యా 1 crore యా సీజ్ 1 crore డైమండ్. జూమ్ చేసి 1 crore అంటే అంతక్క తెలుగులో చెప్పు నాకు. అదా ఇంగ్లీష్ రాదు. ₹1,00,000. సూపర్. అంటే ఎన్ని 5 సున్నాలు ఉంటాయా? 6 సున్నాలు ఉంటాయి. కరెక్ట్ కాదా? కరెక్టే. 1 crore. సూపర్ అక్క, అద్భుతం. 1 crore పెట్టుకున్నారు. ఇంకేం కొన్నారు బావా? గాజులో ఉన్న బంగారం ఉన్నాయా? ఇవి డైమండ్స్ యా. సీజ్ డైమండ్స్, కోటగుమ్మంలో డైమండ్స్ పెట్టుకున్నారా? రెడ్ డైమండ్స్ ఇవన్నీ కోటగుమ్మం. ఓకే. ఎంత ఉంటాయి డైమండ్స్? ఇది వచ్చేసేసి 1 బ్యాంగిల్ అండ్ 2 lakhs. 1 బ్యాంగిల్ 2 lakhs. 2 lakhs యా. 4 బ్యాంగిల్స్ 8 lakhs. 8 lakhs. 1 crore. 1 crore. ఏ ఫింగర్స్? సీజ్ ఫింగర్స్. రింగ్స్ 12 crores. 12 crore. ఓకే. ఎన్ని సున్నాలు ఉంటాయి నడకు. ఓకే ఓకే. ఎన్ని సున్నాలు ఉంటాయి నడకు. సీజ్ డైమండ్, ఆర్గానిక్ డైమండ్. యా అంటే ఇందులో కల్తీ కలదు ఇంకా. ఆర్గానిక్ డైమండ్ అంటే ఆర్గానిక్ అంటే మనం పండించుకున్న వంటకాలు అంటారు కదా, అలా మనం పండించిన డైమండ్ ఇది ఆర్గానిక్ డైమండ్. ఓకే. అదెంత? ఇది కూడా ఒక 2-3 crores ఉండొచ్చు. ఓకే. 12 crore, 2-3 crore, 3 crore, 1 crore. యా వాళ్ళంతా కోటీశ్వరరాలు. యా మొత్తం క్రో. మరి అన్ని మా ముందు చెప్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇదంతా గిల్టే భయపడకండి మమ్మల్ని అని అన్నావు కదా. బయట ఆల్రెడీ బాడీ గార్డ్స్ ఉన్నారు 10 members. 10 members శాలరీ ఎంత ఉంటాయి వాళ్ళకి? ఒక్కొక్కరికి 2000, 3000 పర్ డే. యా హాఫ్ డే, 1 day, 1 hour. 1 hour కి 1 hour 2000, 3000. ఏంటి నీకు బాడీ గార్డ్ అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్? ఏం కావాలి? క్వాలిఫికేషన్ నేను వర్కౌట్ నేను పని చేస్తానా? నో. బాడీ ఉండాలి, మినిమం 6 హైట్ ఉండాలి. అయ్యయ్యా. హెవీ బాడీ ఉండాలి. నేను పక్క నుంచుంటే నేను నెలకు పిల్లలా కనబడాలి. ఎందుకలా? ఎందుకలాగంటే అప్పుడే కదా నన్ను జనాల నుంచి రక్షణగా. 12 మందా? యా 12 మంది బయట వెయిటింగ్ చేస్తున్నారు. ఎప్పుడు దొరుకుతానో ఎప్పుడు కుమ్మేద్దామని. ఇప్పుడు ఇక్కడ అంటే కార్ ఏమన్నా కొనుక్కున్నావు అక్క? లేదు మా కొనలేదు. మా కారు కొనలేదు. కారు కొనాలని లేదా? లేదు. ఎందుకు? డబ్బులు బాగానే వస్తున్నాయి. అంటే నాకు పల్లెటూరులో ఎక్కడైనా చిన్న స్థలం తీసుకొని చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరిక. అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఇలాగ కొంచెం మంచి సెలబ్రిటీ స్టార్డమ్ ఇలాంటివి వస్తున్నప్పుడు కార్ కొనాలి, మెయింటైన్ చేయాలి అంటారు కదా. కారు కొనుక్కోవాలంటే నాకు ఇప్పుడు 1 second కూడా పట్టదు. ఇల్లు కొనుక్కుంటాను. ఎందుకంటే ఇవాళ రేపు ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా, ఎంతో కొంత కడితే కారు ఇచ్చేస్తారు. కానీ కారు నాకు కొనుక్కోవాలని లేదు. ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా సొంత ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. అంతే తప్ప నాకు కారులో తిరగాలని నేను కొనాలనుకుంటే ఈ పరంగా నేను మెట్రో ట్రైన్ కొనేయగలను, ఫ్లైట్ కొనేయగలను, కానీ కొనను. మనకు కావాల్సింది చిన్న స్థలం, చిన్న ఇల్లు పల్లెటూరులో చిన్న ఇల్లు కొనుక్కొని చక్కగా చిన్న పెంకుటిల్లు అయినా పర్వాలేదు. చక్కగా పెంకుటిల్లు ఉండి చుట్టూరు ప్రహారీ గోడ ఉండి కొట్టే పైపు ఉండి దొడ్లో 4 కనకాంబరం మొక్కలు వేసుకుని పేడ తెచ్చుకుని కల్లాపు వేసుకుని ముగ్గులు పెట్టుకుంటూ సాయంత్రానికి పాలు వస్తాయని నేనప్పుడు గేదె పాలు తెచ్చుకుని పెట్టుకుని కట్లు పొయ్యి పెట్టుకుంటా. అబ్బా నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం అండి. నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం. నిజంగా వదిలేస్తా. నాకు అలా సొంత ఇల్లు ఉండాను అంటే నేను అసలు ఏం చేయను. ఇంకా హ్యాపీగా మా ఆయన నేను అన్ని చూసుకుంటాను తప్ప ఇంక చేయను. మరి ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నాయి, సినిమాల్లోకి వెళ్తున్నావు, పెద్ద నటి అవుతున్నావు. సినిమా షూటింగ్లు మంచిగా అనిపిస్తున్నాయా? అనిపిస్తాయి. మా పొద్దున్న వెళ్తే అది కూడా సాయంత్రం వరకు 12 గంటల 6 గంటలు పొద్దున్నే వెళ్తాం కదా, మళ్ళీ 3-2 అని అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్స్ లో పంపిస్తాం. ఎలా ఉంటాయి సినిమా పేమెంట్లు?
ఆ? సినిమా పేమెంట్లు ఎలా ఉంటాయి? సినిమా పేమెంట్లు అంటే కోటగుమ్మలో నేను ఒక హౌస్ కొనేసుకోవచ్చు. పేమెంట్లు వస్తున్నాయి. ఎస్, ఓకే. వడ్డీ కూడా తిప్పుతున్నాను. 4 కెమెరాలు కూడా కొని ఒక ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఐడి ఛానల్ ఉంది కాబట్టి నేను ID 2 ఛానల్ అని పెడదాం అనుకుంటున్నాను. ఎందుకు మాకు మీకు సీక్వెల్గా మీకు ఆపోజిట్లోనే పెడతాను. ఎందుకు అలాగా? అంతే, ఎందుకు అలాగా? పట్టుదల. ఎందుకు మా ట్రాఫిక్ అటువైపు లాక్కోవడం? లేదు, మేము లాగుతాం. ID 2 ఛానల్ అని చెప్పేసి మీకు పంతంగా నేను అక్కడ పెడదాం అనుకుంటున్నాను. మరి మీరు ఒప్పుకుంటే ఎందుకు పార్ట్నర్షిప్ ఇస్తామంటే ఎవరా? ఇస్తాంలే, పార్ట్నర్షిప్ అన్నావు కాబట్టి ఇస్తాం. ఆపోజిట్ లో ఎందుకులే కానీ ఆపోజిట్ లోనే పెట్టాలి. అదే పార్ట్నర్షిప్ అన్నా మీ కదా. దగ్గరికి ఎవరైతే వస్తున్నారో దీనికి షూట్ కి వాళ్ళందరినీ కూడా మా పక్కకి ఆఫర్ పెడతాం. పెద్ద ప్లానింగ్. ఓకే. ఇప్పుడు సినిమా షూటింగ్లు నచ్చుతున్నాయా, జబర్దస్త్ షూటింగ్లు నచ్చుతున్నాయా బాగా? షూటింగ్స్ అంటే ఇప్పుడు జబర్దస్త్ అంటే ఒకటి ఉంటుంది, సినిమా అంటే ఒకటి ఉంటుంది. షూట్ అనేది ఇంకేదైనా ఒకటేమా. అప్పుడు సినిమా షూటింగ్లో ఏం కష్టంగా అనిపించట్లేదా? ఏమనిపించదు. అంటే ఇది కొంచెం న్యాచురల్ గా అనిపిస్తుంది కదా, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు వచ్చి చెప్పేస్తారు. అక్కడ ప్రాక్టీస్ అది ఉండదు కదా, డైరెక్టర్ రమ్మంటారు, టేక్ అంటారు, చెప్పమంటారు. అక్కడ కూడా చెప్తారు, రైటర్ వస్తారు, డైరెక్టర్. ఎవరన్నా పెద్ద స్టార్స్ ఎవరన్నా కలిసి ఒక పెద్ద ఇప్పుడు ఆమని గారి లాగా ఆమని గారిని కలిశాను. ఇంకా ఒకసారి అయితే నాకేమో పేర్లు తొందరగా నోరు తిరగవు. కలిశాను కొంతమందిని, సినిమాలు బయటకు వచ్చాక అప్పుడు చెప్తా. ఓకే. ఇప్పుడు 5 సినిమాలు, ఎందుకంటే మనవి చిన్న చిన్న క్యారెక్టర్స్ కదా. 5 సినిమాలు అయినాయా ఆల్మోస్ట్? అవును, అయిపోయినాయా, కంప్లీట్ అయిపోయినాయా? కొన్ని షూటింగ్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఉంది ఒక షూట్. నేను చేసినవన్నీ కొన్ని చేశాను. మనది క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, అవి సినిమాలు వచ్చే వరకు కూడా మనకు నమ్మకం ఉంచుతారో ఎడిటింగ్ లో తీసేస్తారో కూడా తెలియదు కదా, ముందే చెప్పుకోవడం ఎందుకో. ఎలా వచ్చినాయి సినిమా ఆఫర్లు? ఎలా వచ్చినాయి? జబర్దస్త్ నుంచి వచ్చినాయా? జబర్దస్త్ ద్వారానే అన్ని సినిమాలు. అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమంది మెసేజ్లు పెట్టారు, కొన్ని ఏమో వాళ్ళని వీళ్ళని అడిగి మా మల్లిమాల మేనేజర్స్ ఉంటారు, చాలా మంచి వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తావా అక్క? అంటే చూస్తాను, వాళ్ళ పేజీ చూస్తాను, చూసి కంపల్సరీ రిప్లై. కొంతమంది లేడీస్ పెడతారు, బాయ్స్ అక్క ఇలా అక్క అలా అక్క అని చెప్తారు కదా, మరి వాళ్ళని బెస్ట్ ఉన్నప్పుడు మనం చూడాలి. నేను అందరికీ చూస్తాను, చూస్తాను. ఎవరికైనా హ్యాపీ బర్త్డే అని అడిగితే చెప్పమంటే విషెస్ కూడా పంపిస్తాను. బ్లాక్ చేస్తావా? ఎవరినైనా చేయాల్సి వస్తుందా? ఎట్లా బ్లాక్ చేయడం? ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ని బ్లాక్ కొట్టడం. అకౌంట్ ని బ్లాక్ చేసేయడం అంటే వాళ్ళకి మన వీడియో కనబడదు, ఇంకా వాళ్ళకి మనం కనిపించం, వాళ్ళు మనకు కనిపించరు. అలాగా అయితే చేశారు. ఎందుకు? ఎంతమంది చేశారు? బూత్ కామెంట్లు ఎడతారు, గుంజుగాళ్ళు కుదురుకుంటారేటి. ఎంత సంప్రదాయంగా గుడ్డ కట్టుకున్నా కూడా బూత్ కామెంట్లు ఎడతారు. వాళ్ళకి కావాల్సిందేమో నేను వీడియోలో చేయలేను, అందుకని బూత్ కామెంట్లు పెడతారు. ఇంకా వాళ్ళతో నేను వాగలేక బ్లాక్ చేసేస్తాను. అంతే, బ్లాక్ సింపుల్ గా బ్లాక్ చేసేస్తాను. మిగిలిన వాళ్ళందరూ వైట్, వాళ్ళొకలే బ్లాక్. సూపర్. నీకు ఏ కమెంట్ బాగా ఇప్పటిదాకా నచ్చిన కమెంట్, ఏదన్నా గుర్తుండిపోయిన కమెంట్ ఉందా? కొంతమంది పొగిడిన ఉంటాయి కదా. అంటే నన్ను ఎక్కువగా పొగిడిని అంటే నేను అంత పొగడతలకు నేను ఏం పెద్ద ఇదే ఉన్నాను అనమాట. అలా పొగడతలకు ఇది అవ్వేమనుకో ఈ పాడికి ఎప్పుడో మనం ఇదే వేయటంలో, నేను పొగడతలకు కట్ట పెద్దగా ఇదే అవును. నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండాలనుకుంటాను. నాకు బాగా నచ్చేది ఏంటంటే అక్క అక్క అని పెడతారు కదా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా. శ్రీదేవక్క అంటారు కదా, అక్క అనే పదానికి చాలా మురిసిపోతాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎవరు అక్క అని పిలిచినా. ఎందుకంటే అసలు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్క అని పిలుస్తారు, అది చాలా ఇష్టం నాకు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో అందరికీ రాదు అది. చాలా మంది వీడియోలు చేస్తారు కానీ అందరికీ ఆ పదం రాదు. కెమెరా ఆన్ లేనప్పుడు ఇలాగే ఇప్పుడు ఇలా మాట్లాడతావా, మామూలుగానే మాట్లాడతావా, లేదా అలా మాట్లాడతావు, కొంచెం హైపర్ మాట్లాడతావు కదా, కంప్లీట్ గోదావరి స్లాంగ్ లో? కెమెరా ఉన్నా లేకపోయినా కూడా ఇలాగే వస్తున్నా స్లాంగ్ అంతా కూడా మారదమ్మా. ఎప్పుడో బాగోదాం, ఇప్పుడు ఎవరొకళ్ళు కొంచెం స్టైలిష్గా ఇంగ్లీష్ పీస్ మాట్లాడన్నారు అలాంటప్పుడు హాయ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, యా సీస్ బిజీ, ఇట్లా మాట్లాడతాను. లేకపోతే ఇలాగే అంత. హిందీ కూడా వచ్చాక? హిందీయా? హిందీలో మాట్లాడు ఒకసారి. భయ్యా తోడా ప్యార్ దాలో. ప్యార్ చాలా మంది దాల్ దియా, ప్యార్ దాలో, ప్యార్ చాలా మంది ఇచ్చారు. अंदर जाओ, దోడా బడా సైజ్. దోడ బడా సైజా? దోడా బడా సైజ్. ఓకే. ఏ దోడ? ఎవరు దోడ? ఎవడో కూడా దోడ. హిందీ మాట్లాడమన్నా 4 లేదు, బాగా చాలా బాగా మాట్లాడావు. ప్యార్ డాలో అన్నావు, ప్యార్ డాలో అంటే అదేంటి?
ఉల్లిపాయలు ఇమ్మని అడుగుతున్నాను. ఉల్లిపాయలు ప్యార్ అంటారా? ఈ మరి ఏమంటారు నీకు తెలుసా? నాకు తెలీదు. నీకు అసలు తెలుసా? నీకు అమలాపురం కుర్రోడు, నీకు హిందీ వచ్చా నీకు? లేదు, నాకు అసలు తెలీదు. మరి ఎందుకు మరి? నాకు హిందీ స్పెల్లింగే రాదు. మరి నువ్వు అమలాపురం కుర్రోడు, నేను రాజమండ్రి అమ్మాయిని. నేను హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. నేను నేర్చుకుని ఇక్కడ కూర్చున్నాను. అందుకే అడుగుతున్నాను, ఏమన్నా ప్యాజ్ డాలో అంటే ఉల్లిపాయలు ఇమ్మని అర్థం. ప్యాజ్ డాలో అంటే ప్యార్ డాలో అన్నా? అదే ప్యాజ్ డాలో అని అన్నాను, రెండు ఒకటే, పదం వేరే. దూడ బడా హే అంటే ఏదో అన్నావు, దూడ బడా సైజ్ ఏదో అన్నావు, ఏంటది? తోడ బడా సైజ్ అంటే నా డ్రెస్ ఇంకా పెద్ద సైజు పట్టుకురారా గుంజిగాయ అని. ఓకే, గుంజిగాయ కూడా ఉంటుందా దానిలో? ఉంటది, ఎందుకు తెలియదు కదా నాకు హిందీ. ఇంకేమొచ్చు, ఇంకేం పదాలు వచ్చు? అంతే అబ్బా, తక్కువ. నేను అందరు జావు అన్నావు. అందరు సావు, అందరు జావు అంటే అందరు సావు, అందరు జావు అంటే అందరు వెళ్ళిపోండిరా బాబు అని. అందరూ చచ్చిపోండి అని కాదు, అందరూ చావు అంటారు కదా మన వాళ్ళు. అందరు జావు అంటే అందరూ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. అందరు అంటే అందరూ, జావు అంటే వెళ్ళిపోండి, అందరూ జావు, అందరు జావు. ఓకే, అందరూ వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి అని. సూపర్, థ్యాంక్ యూ అక్క. నేను నిజంగా 4 పదాలు నేర్చుకున్నాను ఇవాళ. నేను మాట్లాడతాను కానీ తక్కువ అనమాట, ఎందుకని చూపించాను, టాలెంట్ బయటకు తీయను. హిందీ కూడా ఓన్ టాలెంట్ అక్క? అంటే చిన్నప్పుడే వచ్చింది? చిన్నప్పటి నుంచి వచ్చింది అది. నేను ఒకరిని చూసి నేర్చుకోను ఏదైనా కూడా, నాకు ఇష్టం ఉండదు. సీస్ గాయ్ ఫోన్ నొక్కింగ్ యా, सी చాటింగ్ యా, లవర్ కో చాటింగ్ యా, కెమెరా పట్టునో యా. ఇంగ్లీష్ నేర్చుకో, అమ్మాయిలు పడతారు. నువ్వు అలా అన్ని మెసేజ్లు పెట్టినా యూజ్ లేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక సెషన్ తీసుకో. హ్యాండ్ బ్యాగ్ చూపించచ్చా మా వాళ్ళకి? యా చూపించచ్చు. ఎక్కడి నుంచి నేను తీసుకొస్తా, వద్దు నా ఫోన్ కూడా తీసుకురా, నా ఫోన్ చూపించు. ఓకే, ఇవన్నీ ఇదేమో నా హ్యాండ్ బ్యాగ్. బాగుంది. ఏంటి అన్ని కలర్లో కలిపి? అంటే ఒకే కలర్ కొన్నాం అనుకో, ఒక డ్రెస్ మీదకే మ్యాచ్ అవుద్ది. ఇన్ని కలర్లు అనుకో, ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచ్ అవుద్ది కదా. ఓకే, ఏంటి దాని మీద ఏదో నెక్లెస్ లా ఉంటుంది? ఇది గొలుసు. ఓకే, యా ఇదంతా గోల్డ్ యా. ఇదంతా గోల్డ్. సూపర్. మొత్తం ఎక్కడ కొన్నావు అక్క? ఇది కాడగుమ్మలో కొన్నా. కాడగుమ్మలో దొరుకుతున్నాయి, కాడగుమ్మలో కొన్నా. సీజ్ లిప్స్టిక్స్. సరేలే, వచ్చాను నీకేం పెట్టలేదు అంటావు కాబట్టి చింతకాయ తింటావా? ఇది ఎందుకు పెట్టుకున్నావు అని అడుగు. ఎందుకు మళ్ళీ? ఇంకా దూడ వచ్చింది, ఇద్దరినే పోషించలేక పెంచలేక స్కూల్ ఫీజులు కట్టలేక అల్లాడిపోతుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కావాల్సి వచ్చింది. ఇది ఎందుకు పెట్టుకున్నాను అంటే, కారులో వచ్చాను కదా, నాకు కారు పడుతుంది, వాంత అవుద్దేమో అని చింతకాయ పెట్టుకున్నాను. ఓకే, పులుపు తగిలితే బాగుంటుంది. పులుపు తగిలితే వాంత అవుతుంది. ఇంకేముంటే బ్యాగ్లోని ఎక్కడ గ్లామర్కి ఇది అవ్వకూడదని లిప్టిక్ పెట్టుకున్నాను. పోతే అంతేమో ఇది మాజులేసరు, బయట ఎండలు ఎక్కువైపోయినాయి కదా. ఏమంటారు దాన్ని? మాజులేసరు. ఏమంటారు? మాజులేసరే. అదే కొంత తెల్లగా కనబడతానని అప్పుడప్పుడు రాసుకుంటాను అనమాట ఇలాగా. కొంత ఉన్నగానే మొహం పోవడం, ఎండాకాలం కదా. అవునవును, అందుకని అంతే. తర్వాత ఏమో కళ్ళజోడు, ఎండ తగలకుండా ఉండాలి. కళ్ళజోడు బాగా కొనిచ్చినాయనా? బాగా కొనిస్తాడు, మీ బాగా కొన్నాడు ఇవన్నీ తెలుసా. బ్యాగ్ చూడు మ్యాచింగ్. బావకు సంబంధించిన ఏముండవా జ్ఞాపకాలు గుర్తు పెట్టుకుని? మీ బావ గుండెల్లో ఉన్నాడు, బ్యాగ్ లో ఎందుకు పెట్టుకుంటాను? భలే చెప్తావు. గుండెల్లో ఉన్నాడు మీ బావ. స్కార్ఫా? మరి ఎండ తగలకుండా ఉండాలని మొహానికి కట్టేసుకుంటా. ఇదేమో ఫోన్, నా ఫోన్. ఏం ఫోన్ అక్కది? వివో ఫోన్. ఏంది వేరే షేప్ లో ఉంది? మా అందరే స్ట్రైట్ ఉంటాయి, ఏదో కొంచెం ఇలా వంకరగా షేప్ లో ఉంది. ఇది మీ భావన కొనిచ్చిన ఫోను. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటిదాకా వీడియోలు కానీ యూట్యూబ్లో కానీ అన్నీ కూడా ఈ ఫోన్ తోటే చేసాను. అయితే ఇది కింద అడిపోయింది, కింద అడిపోయి ఇలా సొట్టబోయింది. సొట్టబోయిందని పాడేస్తాం ఏంటి? వీడియోలు బాగానే వస్తున్నాయి కదా, ఇంకెందుకు పాడేసుకోవడం అని దీన్ని జాగ్రత్తగా వాడు. కొంతంతా ఏదో కొత్త అంటే నువ్వు అన్ని కొన్ని విచిత్రంగా కొంటున్నావు కదా, ఏంటి ఇలా యూ షేప్ లో ఉంది? లేవు, వంగిపోయింది. అందరి దగ్గర ఐఫోన్లు ఉంటున్నాయి, మరి నేను ఐఫోన్ కొనుక్కోలేదు. దీని మీద ఫోటో చూపిస్తున్నాను నేను మా వాళ్ళకి, ఏమనుకోవద్దు. బావతో నువ్వు దిగిన ఫోటో ఉంది. లాక్ తీయమంటావా? లాక్ తీస్తావు అక్క. రే పక్కకి వెళ్ళట్లేదు బాబా, ఇందులో బోలని సీక్రెట్లు ఉంటాయి. ఉండు, ఫోన్ ఎత్తే నువ్వు మొత్తం సీక్రెట్ అందరికి అడిగిన వాళ్ళందరికీ లాక్ తీసిస్తానన్నావు కదక్క. ఇవే ఇస్తానుండు. అంటే ఎవరన్నా మీ బావ నేను కలిపి రొమాంటిక్గా దిగిన ఏమన్నా ఉన్నాయనుకో, అవి నువ్వు చూసేస్తావు కదా, అసలు పెళ్ళి అవ్వలేని కుర్రోడివి, అలాంటివి చూసి నువ్వు పాడైపోతావని ఏమన్నా ఉన్నాయేమో డిలీట్ చేసేసి. ఓపెన్ చేయను అసలు, ఎందుకు వచ్చిందని డిలీట్ చేసి చూపించు మా వాళ్ళకి. నీ వాల్ పేపర్, ఆ స్క్రీన్ స్క్రీవర్, బావ మీద ఉన్న నీ ప్రేమను చూపిస్తావని. ఇదిగో ఫస్ట్ ఏమో బొడ్డోడుని ఈయన ఉంటారు, ఆయన నేను
లాక్ మీద నువ్వు ఆయన అదే బావగారు నువ్వు ఆయన నేను ఉంటాం. అదే వచ్చింది మళ్ళీ. ఏ తర్వాత ఏమో అర్రే దాని మీద అదేదో వస్తుంది. ఓకే. ఏ మా ఆయన బాగున్నావు గారు అక్క. నేను కాదు నువ్వు కొంచెం అలా లేవు అసలు, నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావు ఏంటి? అసలు మరీ స్టైలిష్ గా ఉంటాను అందులో. ఫిల్టర్లు ఏమైనా వేసావా అక్క? ఫిల్టర్లు ఏమైనా వేసావా? పిల్లట్టలు గట్టి ఏం పెట్టినా. ఎక్కువ వాడే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామేనా? ఇన్స్టాగ్రామే, ఇంకేం వాడతాను అప్పుడప్పుడు యూట్యూబ్ అంతే, ఇంకేమో వాడిన పెత్తకాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎప్పుడు బావగారు ఉండను. పేరు ఏమని సేవ్ చేసుకున్నావు? నేనా ఆ, స్వతవా ఆ, ఏమైనా ఫిట్ చేసుకున్నాను అనుకుంటున్నావు? ఏమని ఫిట్ చేసుకున్నావు? 2 నెంబర్లు ఉన్నాయి, మరి ఏ నెంబర్ చూపించమంటావు? ఇప్పుడు నువ్వు సడన్ గా అడుగుతావు, ముందే చెప్పాలి కదా ఇలాంటి. బావగారు కూడా 2 రకాల రాము రేమో ఎలా ఉంటారా? అట్లా ఏం కాదులే. ఇదేటి లేదేటి సేవింగ్ లోన్ బాబా. ఇప్పుడు ప్రేమ లేదంటాడు ఇప్పుడు మా ఆయన ఈ వీడియోస్ వస్తాయి. బావగారు నెంబరే లేదా? నెంబర్ ఉంది, ఎందుకు లేదు? సేవింగ్ లేదు, సేవ్ చేసి లేదు నెంబరు. మన ఊరు వెళ్ళాను కదా, అప్పుడు ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. బావగారు నెంబర్ కావాలంటే మా ఆయన గారితో చాటింగ్ చేసింది ఉంది చూపిస్తా నాకు. ఇదేటిది సేవింగ్ చేయాలంటే అట్లా పర్లేదా? చేయాలి. చూడొచ్చా మేము? చూడొచ్చు, ఏం కాదు కానీ అన్నావు కదా. కాదు ఏటి సేవింగ్ రావట్లేదు ఏటి. ఉండే చాటింగ్ చూపిస్తా నాగండి, ముందు పేరు పెడతా నాగండి. ఎందుకంటే నేను ఏదేదో పేర్లు పెట్టాను, మళ్ళీ మీరు ఏ తప్పుగా అనుకుంటారు. ఏం పేరు? మాకు అదే కావాలి, ఒరిజినల్ ఏం పేరు పెట్టావు? పేర్లు మార్చేస్తున్నావా? అది నెంబర్ కనపడతలేదు. ఇగో నెంబర్ కనపడిపోతుంది కానీ ఇగో చూడు, మెసేజ్ పెడతా చూడు. ఇగో పంపిస్తా. ఇక చూడు బేబీ అని పెట్టారు. ఓ బేబీ, చూడు హార్ట్ సింబల్ పెట్టారు. జూమ్ చేస్తున్నావా కుర్రోడా? పెడతా నేను చెయ్యండి. నెంబర్ కనపడిపోతూ ఉండయ్యా, చెయ్యండి పెడతా. కొంపలు అండిపోతాయి. ఆగు, ఏ కంపులు అంటే నువ్వు నెంబర్ చూపించేసేవంటే కొంపలు అండిపోతాయి. నేను చూపించిన, నేను కరెక్ట్ పట్టుకుంటాను, నువ్వే చూస్తావు ఆపోజిట్ లో. కాదు ఇదిగో ఫోన్లో నెంబర్ సేవ్ చేయాలంటే ముందు నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేయకంటే ఫోన్ చూస్తున్నావు. రేపు పెళ్లి చేసుకున్నాక పిల్లని ఏం చేస్తావో ఏటో. ఇగో చూడు మా ఆయనతో స్టార్టింగ్ చూస్తాను అంటున్నావు కదా. అదే నేర్చుకుంటాం నేను చాలా మంది. ఇలా చూపించరా, జూమ్ చేసుకో కుర్రోడా. ఇదిగో హాయ్ బేబీ, చూడు హాయ్ బేబీ. బావగారు మొత్తం బేబీ అని చెప్పి చూడు బేబీ ఫ్లైట్ ఎక్కాను. అది ఢిల్లీ వెళ్ళాను కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు అనమాట. అన్ని ఎందుకల్లా? షూటింగ్ పని మీద. ఓకే, ఈ సినిమాల గురించా? ఆ సినిమా షూటింగ్ పని మీద ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రా కూడా వెళ్ళాను. సూపర్. చూడు అదిగో చూడు మా ఆయన చూడు కొప్పులు పెట్టేసి నా కోసం. ఇదిగో చూడు అదిగో. మీరు ఆ వీడియో ప్లే చేయొచ్చు కదా. ఇదా ఓ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మరి ఏంటనుకుంటున్నావు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రేమ అనేది ఉంటుంది కదా అట్లాగా. ఏదో పెట్టారు. అదే షూట్కి వెళ్ళాను కదా అని కంగ్రాచులేషన్స్. షూటింగ్కి వెళ్ళాను కదా దానికి కంగ్రాచులేషన్. హార్ట్ సింబల్స్ తెగ పెడతారు. బేబీ గుడ్ నైట్ బేబీ. చూడగో బేబీ. అదే బేబీ ఇప్పుడే స్టార్ట్ అయింది బంగారం. బేబీ వచ్చాను, సూపర్ బేబీ. ఓకే ఓకే, ఈ బేబీలే ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్. బేబీ అని ఇక్కడ బేబీ సినిమా చూసిన తర్వాత ఏం మారలేదా ఇప్పటికి? బేబీ చూస్తారా? ఇద్దరం కలిపి ఒక సాంగ్ చేస్తున్నాం అనమాట. లా 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 ప్రోమో ఇది ఎదురుగాలే. ఏంటి లా 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 అంటే బేబీ సాంగేనా? నిజంగా చూడు ఇద్దరు కలిపి మరి అదేనా? కవర్ సాంగ్ చేశారు ఇద్దరుని. రాముల వారి విగ్రహం ఎలా ఉంది చెప్పండి. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట రాముల వారు అంటేనే. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాను ఈ సంవత్సరం అన్న భద్రాచలం రాముల వారి కళ్యాణానికి వెళ్ళాలి, దగ్గర నుంచి చూడాలి అని. మనం అనుకుంటే అయిపోద్ది ఏంటండి, దేవుడు అనుగ్రహం ఇవ్వద్దా? ఎప్పుడు ఇస్తాడో ఏంటో. ఈ సంవత్సరం అన్న అవుద్దో లేదు, నా కోరిక తీరుతుందో లేదు అనిపిస్తుంది. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యములేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగనయా. సూపర్. దేవుడి పాటలు ఎక్కువ పడతారు రాముల వారు అనమాట. బాగా ఇష్టం. మంచి గొంతే ఇచ్చాడు నిజంగా దేవుడు. చాటింగ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. డామినేటింగ్ చేయకుండా ఉండేలా ఉంటే బాగుండేది. ఎవరిని డామినేటింగ్ బావగారిని
జనాల్ని సోషల్ మీడియాలో అందరినీ మా అందరినీ డామినేటింగ్ చేస్తున్నానా అదే అదేటి అబ్బాయి అంత మాట అనేసి డామినేటింగ్ అంటే బాగుందని బాగుందనేనా? బాగుందని అర్థం ఏమో డామినేటింగ్ అంటే లేదు, లేదు. అదేమన్నా నేను మొన్నే మా ఇంగ్లీష్ టీచర్ చెప్పాడు డామినేటింగ్ అంటే చాలా బాగున్నాయని అర్థం. చాలా బాగున్నాయనా? నేను ఇంకా ఏదో తిడుతున్నావేమో అనుకున్నాను. లేదు, లేదు. మంచి పదమేనా? లేదు, నువ్వు మంచి కూడా నన్ను డామినేటింగ్ చేస్తున్నావు అయితే. లేదు నేను ఎక్కడ చేస్తాను కానీ ఓకే బట్ సూపర్ ఇంకేం తీసుకొచ్చావు? అంతే ఏం తీసుకురాలేదు ఇంకా అయ్యే బ్యాగ్ లో ఇంకేం లేవు. ఇంక ఇదైతే అన్నిటిలో మేము మ్యాచింగ్ అవుద్దని ఇది కొనుక్కున్నాను అన్నమాట. బాగుంది చూడు వైట్ కలర్ అయితే వైట్ కలర్, రెడ్ అయితే రెడ్. ఇంక నీకు మరి నాకు తెలదు కదమ్మా, నువ్వు ఉంటావని తెలుసుంటే మరి ఏమైనా తెచ్చేదాన్ని. మరి ఏమన్నా తీసుకొచ్చేదాన్నా? డబ్బులు కూడా ఏమి లేవు, పర్సులోని పోనీ ఎంతో కొంత ఇద్దరు ఏదో ఒకటి కొనుక్కుంది. 10 రూపాయలన్నా ఇచ్చేవో చాక్లెట్ కొనుక్కోమని కదా అట్లీస్ట్. ఏమి లేవు, డబ్బులు పెట్టలేదు పర్సులో సీరియస్ గా. సూపర్ అంతే ఇవి తీసుకుని వచ్చావు ఇంతేనక్క. బేసిక్గా ఎక్కడికైనా బయటికి రావాలంటే ఏంటి నీ ప్రిపరేషన్? అంతే హ్యాండ్ బ్యాగ్ బట్టలు తెచ్చుకుంటాను, బ్యాగ్ లోని తింటాకి ఏమైనా తెచ్చుకుంటాను పుల్లగానే. ఏంటంటే ఎక్కువ ఏమి ఇష్టం? నువ్వు వంట చేస్తే ఏం బాగా చేస్తావు? నేనా వంట చేస్తే టమాటా పప్పు బాగా చేస్తా, బంగాళదుంప ఫ్రై బాగా చేస్తా, చికెన్ బాగా చేస్తాను, బిర్యానీ బాగా చేస్తాను, చపాతీలు ఎక్కువ తింటాను. నేను ఫుడ్ తగ్గిచ్చేసాను అనమాట. బాగా ఇష్టమైంది ఏంటి నువ్వు వండిన ఫుడ్? నేను ఏది చేసినా మీ బాగా ఇష్టంగానే తింటాడు, ఎందుకంటే తినపోతే ఊరుకోను కదా. అంతేనా? ఏం చేసినా ఇష్టంగానే. మామూలుగా ఏదైనా ఒక ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉందా? ఫేవరెట్ ఫుడ్ అంటే ఆయనకి బాగా కాకరకాయ కారం. ఓకే కాకరకాయ కారం బాగా ఇష్టం. వాళ్ళు ఆరివైసెస్ కదా అత్తయ్య వాళ్ళు, పొడాలు, కాకరకాయలు, బీరకాయలు, బెండకాయలు ఇలాంటివి తింటారు వాళ్ళు. నువ్వేం తింటావు ఎక్కువ? బుర్రలు కాకుండా. మనకేమో కక్క ముక్క, జలుబు చేస్తే తలకాయ కూర, ఏటిగు ఎర్రగోదావరి వచ్చిందంటే పులస ముక్క ఇలా కావాలి మాకు. పర్లేదు, భూమి మీద నీటిలో ఎక్కడ తిరిగి అన్న తినేస్తావు. అలా ఏం కాదు, ఇంకా చెప్తావు అట్లా ఏం కాదు. బుర్ర తింటావు సోషల్ మీడియాలో అందరినీ. ఎవరు తింటున్నాను? లేదు బుర్ర మీన్స్ మా బుర్ర తినడం మీన్స్ మా బుర్రలో మంచి మంచి పెడుతున్నావు నువ్వు. ఇంటర్వ్యూ చెప్పి గొడవల్లోకి అవుతావా? గొడవల్లోకి అవుతావా? నోట్లో నాలుగు లేదనే కదా నువ్వు ఎంత గొడవ చేస్తున్నావు ఇప్పుడు. నేనేం మాట్లాడలేను అనే కదా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అది నీకు నాలుగు లేదంటే మాకు ఈ బుర్ర లేనట్టు. అయ్యయ్యా సరేలే, ఎంతన్నా చిన్నపిల్లోడు కాబట్టి నాకన్నా క్షమించేసాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే మళ్ళీ ఏదంటే వాగుడికాయ అన్నా మళ్ళీ కొడతావు అది కాదు నేను అనింది. ఐ మీన్ బాగా మాట్లాడతావా ఇలాగే అని. ఫస్ట్ నుంచి కూడా నేను అలాగే మాట్లాడతాను, అందరితో కలిసిపోతాను బాగా. మనది చాలా చిన్న జీవితం అబ్బా, అదేమైందా? ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇంటికి వెళ్తాను లేదో కూడా మనకే తెలియదు. చాలా చిన్న జీవితం, ఎందుకు బిల్డప్లు చేసుకుంటూ ఓ లెవెల్ వేసుకుంటూ, నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. అందరితో కలిసిమెలిసిపోవాలి. పెళ్లి రోజు ఎప్పుడక్క? బాబాయ్ గుర్తు రావట్లేదు. బావంటే అంత ప్రేమ, బావంటే ప్రేమ ఉంటే మనసులో ఉండాలి అంతేగాని పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇవన్నీ గుర్తెట్టుకోలేదు. పెళ్లి రోజు మీ ఇద్దరిని ఒకటి చేసిన రోజు, ఆ రోజు పెళ్లి రోజు గుర్తు రావట్లేదు నాయన. అయ్యో ఇప్పుడు నన్ను తిడతారమ్మో. అది ఇంటికి వెళ్ళాక బాగా చూసి పెళ్లి రోజు గుర్తు రావట్లేదు. ఆగస్టు 29. ఆగస్టు 29 ఏ సంవత్సరంలో అయింది? ఇది కూడా రీసెంట్ గానే పెళ్లి అయింది మాది, జస్ట్ ఒక 2 years 3 years అయింది అంతే. 2021లో ఎప్పుడో 23లో అయి ఉంటుంది అంతే కదా. కానీ పిల్లలు ముందు పుట్టేశారు. ఇంకా చెప్తా డైరెక్ట్ పిల్లలు ఎక్కువ ఏజ్ తో పుట్టుంటారు. 8వ క్లాస్ చదివే మాకు ఎన్ని సంవత్సరాలైనా మేము కొత్తగా పెళ్లి అయిందని ఫీల్ అవుతాం అంతే. ప్రేమకు వయసుతో పెళ్లి అవ్వలేదు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది. లేదు నేను ఎంత చూసిన తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అడుగుతున్నాను. తాజ్మహల్ దగ్గర ఇద్దరు కలిసి ఒక 2 ప్రేమ ఏదో పాట చేశారు. ఆ వీడియో ఇస్తానులే, మేము వేస్తాం. అది వేసుకోండి అద్భుతంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ మా కపుల్స్ ని చూసి ఎంతో మంది ఇంప్రెషన్స్ అవుతున్నారు సీరియస్ గా. బేబీ అనే పదం ముందు నుంచి ఉందా మీకు? అంటే ఫస్ట్ ఇది అర్జున్ రెడ్డి సినిమాలో వైరల్ అయింది. నేను ఫస్ట్ నుంచి మామూలుగా బేబీ బంగారం. ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి పెళ్ళైన కాంచి పిలుచుకో. ఎప్పుడు ఏ సంవత్సరం అని? 2000 అది ఒక సినిమా వచ్చింది చెప్తాను ఉండండి. రంగం సినిమా తెలుసా మీకు? తెలుసు. రంగం తెలుసు. ఎందుకో ఏమో ఆ పాట ఎప్పుడు రిలీజ్ అయిందో మీకు గుర్తుందో లేదో. ఆ సినిమా వచ్చినప్పుడు కానీ నేను బేబీ అని. అయితే అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ ఏం లేదు, ముందు నుంచి బేబీ. ఓకే ప్రేమగా పిలుస్తాను అంతే. బేబీ అనేది ఇప్పుడు ఆ తర్వాత ట్రెండ్ అయింది కదా. అట్లా ఏం కాదు, నేను ఎప్పుడు ఒక ఆటలను చూసి మేము ఇదవ్వం, మాకు మేముగా సోయాసత్తుగానే ఉంటాం. అంటే ఎప్పుడు వినలేదా బేబీ అనే పదం? అంతకుముందు వాడుకలో ఉందా? వాడుకలో బేబీ అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా పిలిచేవాళ్ళు మా చిన్నప్పుడు. బేబీ, బేబీ, లిల్లీ అని చిన్న పిల్లలకు పెట్టేవారు బాగా పేర్లు. ఇప్పుడు ఇద్దరు బేబీ బేబీ అనుకోవడమేనా? నన్ను దేవి అని పిలుస్తారు. దేవి, చిన్ని అని పిలుస్తారు. దేవి, చిన్ని, దేవి బాగుంది. బావకైతే ఓన్లీ బేబీ.
సూపర్. బేబీ సినిమా వచ్చినప్పుడు ఏం కేసు వేయలేదా, అంటే కాపీరైట్స్ కాపీరైట్స్ వేద్దాం అనుకున్నాం, అడగకంటేనే పేరు పెట్టేసారు, అడగాలి కదా. సరేలే ఓకే, ఏం చేస్తాం, వాళ్ళు కూడా కొంచెం ఏముంది ఈసారి సీక్వెల్ హిందీలో ఏదో తీస్తున్నారంట, బేబీ రీమేక్. వద్దులే, ఎందుకులే, మన గొడవలకి వెళ్ళాం. గొడవలు వద్దు, అందులో తీసుకోమను ఆ క్యారెక్టర్ నువ్వు. లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా, నేను ఓన్లీ మన తెలుగే వద్దు, ఓన్లీ తెలుగే. తెలుగు వాళ్ళు ఏమైపోతారు ఓన్లీ చేస్తే నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గా, మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్స్. ఎవరెవరు ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఇష్టమా? ప్రభాస్ గారు కానీ అందరూ ఇష్టమే. బాగా లవ్వింగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూస్తే నా బాడీలో ఏదో తెలియలేని కరెంట్ పిచ్చిలేస్తుంది. ఎందుకు నాకు కొంచెం తిక్కుంది బ్రో, కానీ దానికో లెక్క ఉంది. లెక్కలేదు నీకు? నాకు తిక్కుంది కానీ దానికి లెక్కలేదు. పవర్ స్టార్ అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన కలిసి ఎప్పుడన్నా? ఆయన అంటే చాలా ఇష్టం. కంపల్సరీ చూస్తారు, ఇది చూస్తారు కంపల్సరీ. అందుకే ఎప్పుడన్నా కలిసావా? కలిసాను, చాలా సార్లు కలిసాను. ఓకే, మాట్లాడి ఓకే. ఏమన్నారు? అంత క్లోజ్ గా ఫొటోస్ ఇచ్చే అంత కాదు కానీ కలిసాను నార్మల్ గా. ఎలక్షన్ టైంలో ఎప్పుడైనా మాట్లాడడానికి కుదిరిందా ఛాన్స్? అంత కూర్చొని మాట్లాడేంత అయితే ఏం లేదు. ఇంకెవరు ఇష్టం? మహేష్ బాబు గారు, ప్రభాస్ గారునా? ఎందుకు ఇష్టం మహేష్ బాబు గారు, ఎందుకు ఇష్టం ప్రభాస్ గారు, ఎందుకు ఇష్టం? మహేష్ బాబు గారు అంటే ఆయన నేను ఒక రోజు పుట్టాము. ఆయన ఆగస్టు 9, నేను ఆగస్టు 9. అవునా? ఆయన చిన్నపిల్లలకి హార్ట్కి ఆపరేషన్లు చేయించారు. ఆయన గ్లామర్, ఆయన హైట్, అయ్య బాబా అదేటో ఆయన నాకన్నా పెద్ద ఏజ్ అయినా కూడా ఆయన ఇంకా చిన్న కుర్రోళ్ళకి కనిపిస్తున్నారు. ఎవ్వను ఆయన చూసేవి ఎలా ఉంటారో, బొగ్గుకి వెళితే పాలు కర్రీలకు బలిగా ఉంటారే బాబోయ్ అనొచ్చా? ఫ్లోలో అడుగుతున్నాను. మహేష్ బాబు గారు నిజంగా బలి. మహేష్ బాబు గారు ఫీల్ అవుతారు లేదు తెలియదు కానీ బావ మాత్రం బావ ఏం ఫీల్ అవ్వలే. కాదు, నేను ఒకటి విన్నానక్క, మొన్న ఏంటి బావ మొన్న వ్యాలంటైన్స్ డే బాగానే సెలబ్రేట్ చేసుకున్నానని స్టోరీ పెట్టడం చూశాను. మరి నువ్వేమో ఢిల్లీ వెళ్ళాను, ఆగ్రా వెళ్ళాను అంటున్నావు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేట్ చేసుకున్నాడా? ఎప్పుడు? మొన్న స్టోరీ చూశాను. అదేంటి వెళ్ళాకంటే వ్యాలంటైన్స్ డే ప్రతి వ్యాలంటైన్స్ డే కన్నా ఈ వ్యాలంటైన్స్ డే చాలా బాగుందని పెట్టారు. అవునా? అదే ఈ మధ్యలో అప్పటికే నాకు డౌట్ అవుతుంది సోమా, ఇంతసేపు అయింది వచ్చి ఫోన్ కూడా చేయలేదు, ఏదో జరుగుతుంది మొత్తానికి, నాకు కానీ దొరకాలి. మధ్యలో బేబీ అని 2 మెసేజ్లు పెట్టి ఏదైనా అవుతుందంటావా? ఏం అదే డౌట్ వస్తుంది నాకు ఈ మధ్యలో మీ భావం చూస్తుంటారు. కొంపతీసి ఏమైనా సెకండ్ సెటప్ పెట్టాడంటావా? లేదులే, వద్దులే, భావం మీద అలాంటి అవాండాలు వేయకూడదు, తప్పది. పాపం భావం చూస్తేనే తెలిసిపోతుంది బావ చాలా మంచి ఆయన. అంటే ఎందుకు కదిపావు నువ్వు, ఎందుకు నిప్పేసావు? బంగాళాన్ని మా కాపురం అలా సాకూడదని నేను టెస్ట్ చేశాను. ఆయన స్టేటస్లు పెట్టడమే రాదు, స్టేటస్లు పెట్టారా? నేను పెట్టాలి ఆయన ఫోన్ తీసుకుని. అవునా? నేను అదే టెస్ట్ చేశాను, ఎంత స్ట్రాంగ్ గా ఉంటావో ఏంటని టెస్ట్ చేశాను. పుసుక్కున అనేసావు బాగున్నా అన్ని మాటలు. సరేలే అబ్బాయి, నేనేం అనలేదులే, ఏ సరసం మొగుడు పిల్లలన్నా. సరేలే, అదే మీకు బోల్ అంటే మధ్యలో. అయితే మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన ఇష్టం, తర్వాత ప్రభాస్ గారు అంటే ఇష్టం. హైట్ ఏంటి అంత ఉంటారు ఆయన. చూసావా మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు? కొన్ని చూసాను. ఒకసారి ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో చూసాను. ఎయిర్పోర్ట్ లో నిజంగా బావ ఎయిర్పోర్టా? ఎవరు బావ ఎయిర్పోర్ట్ లోనా జాబ్? కాదబ్బా, ఏ చిన్న ప్రైవేట్ కంపెనీలో. ఇక్కడేనా? ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో. సో ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉంటున్నాం ప్రజెంట్ కి. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ? భోజనానికి కట్ట వస్తానంటావేమో, నేను ఇంటికాడ ఉండలేదు. అప్పుడే కదక్క అన్న బిర్యానీ బాగా చేస్తాను, చికెన్ బాగా చేస్తాను. అవును, చేస్తానని చెప్పాను, పెడతానని చెప్పానట్టు నేను ఏమన్నానే. సరే పోనీ ఎప్పుడన్నా మగోళ్ళు గట్ట మా ఇంటికి రాయమని నేను ఎవరినైనా, ఆడవాళ్ళు అయితే రాని. ఆడవాళ్ళు వస్తేనే డేంజర్ కదా, బాగా ఉంటాడు ఇంట్లో, కొంచెం ఇబ్బంది ఉంటుంది. అబ్బే, మా ఆయన మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ నమ్మకం ఉంది. ఓకే, ఎవరినైనా సరే చెల్లెళ్ళ కింద చూసుకుంటాడు, ఏం అభ్యంతరం లేదు. సరే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే పెళ్ళి అయిన తర్వాత రావచ్చా మేము? మీ ఆవిడ తీసుకుంటారా? ఓకే, చక్కగా మీ ఆవిడ తీసుకుంటారా? భోజనం పెడతాను, చక్కగా మీ ఆవిడ జాకెట్ ముక్క పెడతాను, బొట్టు పెడతాను, చక్కగా ఉంచుకుని పంపుతాను. నువ్వే 5 కావాలంటే మేము బయటకు పోతాము. నువ్వే 5 బ్లౌజ్ వేసుకొచ్చావు, నువ్వు మాకు బ్లౌజ్ పెడతానంటే ఏం మాట్లాడుతున్నావు? సీజ్ లవ్వింగ్ యా, అర్థమైందా? సీరియస్ కాదంటే ఇష్టం కాబట్టి అది నా పక్కన ఉన్నట్టు ఫీల్ అవ్వడం కోసం సరదాగా వేసుకొచ్చాను. బాగుంది కదా? నైస్, బాగుంది, నిజంగా సెట్ అయింది. నేను సేమే అనుకున్నా. నీకెందుకు బ్లౌజ్ ముక్కల గురించి, జాకెట్ల గురించి, బట్టల గురించి, బట్టలు ఎవరు వేసుకొచ్చావు, సేపు ఉంటా చెప్పులు ఎవరు వేసుకొచ్చావని అడుగుతావేమో. అవును, చెప్పులు చూద్దామే, చెప్పులు వాడుతావు. ఏదో ఈ చెప్పులు ఏదో నేనేదో చెప్పులు ఎలాంటివి వాడతావు అక్క? ఇప్పుడు ఈ చెప్పులు వర్ష, అది కాదు, ఇప్పుడు ఈ చెప్పులు వర్ష అనుకుంటున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నేను ఈ చెప్పులు చెప్పులు వేసుకొచ్చాను అనుకుంటున్నాను కదా, అంతేనా? నీ ఫీలింగ్ అదే కదా? వర్ష చెప్పులా? నీకు చెప్పానా నేను వర్ష చెప్పులని? నువ్వే అంటున్నావు కదా.
చెప్పు అంటే ఇప్పుడు ఈ మిస్ యూనివర్స్ మిస్ ఇండియాకి వెళ్ళే వాళ్ళందరూ ఎంత హీల్స్ వేస్తారంట కదా. అందుకే కదా ఇదిగో నేను కూడా ఇంత ఎత్తేసా కదా అదిగో. ఓకే నేను నడిచేటప్పుడు కూడా చాలా స్టైలిష్ గా నడుస్తుంది తెలుసు. అదేదో క్యాటర్ పిల్లర్ వాక్ ఏదో క్యారెట్ వాక్ అంటే క్యారెట్ వాకా ఓకే ఏం వచ్చేది లేదు. వచ్చు. ఎందుకంటారు క్యారెట్ వాక్ అని? క్యారెట్ వాక్ క్యారెట్ తిని వాక్ చేస్తారా? క్యారెట్ తిని వాక్ చేయడం కాదు, క్యారెట్ లో మనం కూడా క్యారెట్ ఎలా ఉంటది మంచి ఇట్లా ఉంటది కదా షేప్ కింద, అట్లాగే మనం కూడా నడవాలి. అది చాలా అసలు నేర్చుకోవాలి, కోచ్ ఉంటది తెలుసా, ఇలా పెట్టి టిక్ 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 అని ఇలా నడవాలి నడిచేటప్పుడు, చాలా కష్టం. కోచ్ నేర్చుకున్నాక నువ్వు కోచ్కి నాకు వెళ్ళావా? వచ్చు, నేర్చుకున్నాను, ఇంట్లోనే నేర్చుకున్నాను. కాదు ఇదేంటి ఇప్పుడు ఈ గెటప్ ఇంత బాగా నీట్ గా రెడీ అయ్యొచ్చావు కదా, ఎందుకు ఈ రోజు ఏమైనా అకేషన్ ఉందా? ఫంక్షన్ ఉంది, భోజనాలు ఉన్నాయి. అయితే భోజనం చేయకుండానే వచ్చేసాను, మీరు పిలిచారని. వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఏంటో, వాళ్ళు ఫీల్ అవుతారని కాదు కానీ భోజనాలు అన్నీ అయిపోతాయేమో అని భయం వేస్తుంది. అడుగు పొడుగు పెడతారు వెళ్ళేటప్పుడు. ఓకే మళ్ళీ వెళ్దామని ఉందా ప్లాన్? చాలాసేపు అయిపోయింది కదా ఇప్పటికి. వెళ్తే కనబడాలి, బాగోదు. కానీ థ్యాంక్స్ అక్క, నిజంగా పిలిచామని, భోజనం మానేసి మరి వచ్చామంటే మరి ఎంత ఇష్టం మేము. నీ ఐడి ఛానల్ వాళ్ళ కోసం వచ్చాను, ఏదో తమ్మేలేసి నా మీద ఏదో అక్షంతలు ఎత్తారని. అక్షంతలు కావాలా? వద్దమ్మా, దీవెనలు కావద్దా? అక్షంతలు మంచిగా పోతుంది, పోనివ్వండి. నన్ను ఎంతో ఇష్టపడే మై లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి కూడా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు చక్కగానే. ఎప్పుడు కూడా ఎటువంటి గొడవల్లోకి కానీ ఎందులోకి కానీ నేను వెళ్ళకూడదని అనుకుంటున్నాను. మంచి మోటివేషన్స్ ప్రజలకి ఉపయోగపడేవే నేను చెప్పాలనే అనుకుంటాను. ఇప్పుడు ఏదైనా కూడా మీకు నచ్చలేదు అంటే నేను అక్కడితో అది కట్ చేసేస్తాను తప్ప చేయాలని అనుకోను అనమాట. ఎటువంటి ఫేక్ ప్రమోషన్స్ కానీ ఇప్పటివరకు నేను చేయలేదు, చెయ్యను కూడానే. నాకున్నంతలోనే గెంజో కొడుగు వేసుకుని తింటాను తప్ప డబ్బుల కోసం ఆశపడి చెత్త పనులు చెత్త ప్రమోషన్స్ నేను చెయ్యను. ఈ మధ్యలో ఈ ఫేక్ ప్రమోషన్స్ ఎక్కువైపోయి చాలామంది అందులో పడుతున్నారని తెలుస్తుంది. దయచేసి అందులో పడకండి. అలా ఏదైనా కొనుక్కోవాలంటే కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కోండి. ఏడు బద్దకం ఏంటి, మనకి 4 నడకలు నడిస్తే ఒంటికి కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఎదర ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి కుర్రోళ్ళకి ఆడపిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసేసి అదే పని కింద చదవడం కాదు. గుర్తు పెట్టుకోండి బాగా, ఓకేనా? మీరు పాస్ అవుతే సరిపోద్ది. ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేయాలి, ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేయాలి అని చెప్పేసి తిండి నిద్రలో మానేసేసి ఫోకస్ పుస్తకాల మీద పెట్టేసేసి మీ హెల్త్ని పాడు చేసుకోకండి. ఏంటి, రాయండి, చదవండి, పాస్ అవుతే సరిపోద్దమ్మా. ర్యాంకులు ఏం అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోయామని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడాలో ఇలాంటివి గట్ట వద్దు, మనకు వద్దు. చదవండి, బాగానే పాస్ అయ్యేదాకే చదవండి, సరిపోద్ది. ర్యాంకులు కొట్టేసి ఏం చేయాలి? నేనైతే ఇదే చెప్తాను. మీ అమ్మాళ్ళు ఏం చెప్తే అది మీరేనంటే నేను చెప్పవలసింది అయితే ఇది చెప్పాను. మరి మా యూత్ కూడా ఏమన్నా ఒక మెసేజ్ ఇస్తావా? ఇంకా యూత్ కుర్రోళ్ళు మీకే చెప్తున్నాను. అలా ఎక్కడ భూమి మీద నిలబడతలేదు, మాట్లాడితే లవ్వులు ప్రేమలోనే. ఏంటి గుడులు కాడ కూడా మొదలెట్టేసారు. మొన్న సెంగి టెంపుల్కి వెళ్ళానండి. లవ్ చేస్తాం తప్పు, మేము లవ్ చేసుకున్నాము, 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా, మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నారు, మా అమ్మాళ్ళు ఒప్పుకోపోయినా మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నా మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్ళి అయ్యాకనే ఏమన్నా ముద్దులు ముచ్చట్లు అయినాయి మాకు. పెళ్ళి అవ్వకముందు సినిమాకి కూడా తీసుకెళ్ళలేదు మా ఆయన గారు నన్ను, తెలుసా? నంబర్ మీరు చెప్తాను. ఇప్పుడు అలాగేటి ఒక్కొక్కరికి 4 ముగ్గురేసి లవర్లంట. వీడితో చాటింగ్ చేస్తున్నారు. అడుగు, అన్నయ్యతో మాట్లాడుతాను, వీడితో చాటింగ్ చేస్తున్నాను. మా అక్క వచ్చింది ఇప్పుడే. ఇదా అన్నీ అబద్ధాలే ప్రేమలు అంటున్నారు. ఈ ప్రేమలే కాదు అసలు అని. గుడులు కాడ మన సంగీ టెంపుల్కి వెళ్ళాను. సంగీ టెంపుల్ అది అంటారు. సంగీ టెంపుల్ వెళ్ళాను మన 2 రోజుల క్రితం. వెళ్తుంటే పైకి వెళ్తుంటే అక్కడ బండి ఆపేసేసుకుని పట్టేసుకుంటున్నారు. గుడులు కాడ మీ ప్రేమలో గుళ్ళు కాడ ప్రేమించేసుకుంటున్నారా? కొళ్ళు పోతాయి. అంతగా ఆగలేకపోతే పెళ్ళిళ్ళు చేసేసుకోండి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని అయిపోద్ది. ఈ గుళ్ళు కాడ ఎక్కడ పడితే అక్కడే బండ్ల మీద ప్రేమించేసుకుంటున్నారు, కారుల్లో ప్రేమించేసుకుంటున్నారు, బ్రష్లో ప్రేమించేసుకుంటున్నారు. అన్నిట్లు కాడ ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఆ ప్రేమలు పెళ్ళిళ్ళ కాడికి వెళ్తా లేదు, మంచాల మీదకి వెళ్తున్నాయి ఈ ప్రేమలు అన్నీ. వద్దు, అలాగా ఇష్టపడితే పెళ్లి చేసుకున్నాక ముట్టుకోండి. మీకే చెప్తున్నాను, మీకు నచ్చవలే, నాకు అర్థమవుతుంది. మీ మొహాలు మారిపోయి. నాకు సంబంధం లేదు, పెళ్లి చేసుకున్నాక ముట్టుకోండి, బాగుంటాయి కాపురాల జీవితాలుని. ఓకే, ఈ ఫ్రస్ట్రేషన్ పక్కన పెడితే హీరోయిన్లు కూడా ఎవరైనా ఇష్టం ఉన్నారా? హీరోయిన్సా? నేనే హీరోయిన్ కదా. అదే ఇప్పుడు నీకులాగే ఒకప్పుడు శ్రీదేవి గారు ఉండేవారు కదా. ఇప్పుడు నా ఫేవరెట్ శ్రీదేవి గారు, సౌందర్య గారు బాగా ఫేవరెట్ నాకు వాళ్ళిద్దరు. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువ చూసింది? నేను ఎక్కువగా శ్రీదేవి గారి సినిమాలు ఎక్కువ చూశాను. ఏ సినిమా ఇష్టం బాగా?
జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా అంటే అదో రకమైన భలే ఇష్టం ఉండేది అనమాట. సో అదే క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ జబర్దస్త్లో చేసావా? భలే ఉంటుంది కదా. అదిరములు అదిరినవి అమృతములు ఏదో ఇచ్చట భలే ఉంటుంది కదా. అదిరములు అదిరినవి అమృతము దొరకదా ఇచ్చట అంటే ఎందుకు లేదు అందులో ఉంటుంది గిన్నెలో అంటారు కదా చిరంజీవి గారు. భలే ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది. సౌందర్య గారి ఏ సినిమా ఇష్టం? సౌందర్య గారిది దొంగాట సినిమా ఉంటుంది కదా, దొంగాట ట్రైన్లో వెళ్ళేటప్పుడు. అవును మా బావ అయ్య బాబోయ్ గోదావరి బిజ్జి వస్తుంది పినిగారు, నాకు చాలా భయం గోదావరి బిజ్జి అంటేని అని చెప్పేసి కొన్ని డైలాగ్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మహానటి సావిత్రి కాదు బావను కూడా అలా ఎప్పుడన్నా ఎలివేట్ చేస్తూ ఉంటావు ఒక 24 గంటలు బయటికి వెళ్ళి ఎవరన్నా కొత్త వాళ్ళు పరిచయమైనా మా బావ అలాగా మా బావ ఇలాగా అని చెప్పి చెప్తే నార్మల్గానే బావ గురించి. నేను మ్యాక్సిమం నాకు కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అవ్వరు, ఉన్న వాళ్ళతోటే సరిపోద్ది ఫ్రెండ్షిప్. గోదావరి గొప్పతనం ఏం చెప్తావు? గోదావరి అమ్మ చల్లటమ్మ, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నావంటే ఏ పనులన్నా జరగవలసిందే. పొలాలన్నీ పండుతున్నాయి అంటే గోదావరి వాళ్ళు కాదేటి, నీకు తెలదు గోదావరి మా తాతగారిది. మా తాతగారిది గోదావరి అంతా మాది నిజం. మా తాతగారిది గోదావరి అంతాను. మా అమ్మమ్మకేనే మా తాతయ్యకి గొడవ అయ్యి ఏంటి ఆ గోదావరి దస్తావేజులు ఉంటాయి కదా, మా తాత అట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ వదిలేసి వచ్చాడు. ఎందుకు? ఇద్దరికి గొడవ అయ్యి. ఓకే మరి ఇప్పుడు తీసేసుకోవచ్చు కదా. ఇంకేం తీసుకుంటాం, గవర్నమెంట్కి ఇచ్చేసాం కదా దస్తావేజులు, మళ్ళీ ఇస్తారేంటి మనకు కావాలంటే. నీ వల్ల ఎన్నో పంటలు పండుతున్నాయి. గోదావరి మాదే. తాతగారి పేరేంటి? మా తాతగారి పేరా? ఎందుకు అడుగుతున్నావు? కొమ్మతీసి ఆయన కాటనా సార్ ఆర్థర్ కాటన్ అని ఒక విగ్రహం ఉంటుంది, మీ తాతగారేనా? మా తాతగారి పేరు అదే మీ రాజమండ్రి ధవళేశ్వరంలో సార్ ఆర్థర్ అనుకుంటున్నావేంటి? నేను నిజంగానే అంటున్నాను. ఆయన రాజమండ్రిలో మాకు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? తెలియదా? రాజమండ్రి బస్ స్టాప్ మాది. ఓకే తెలుసా? మాదే రాజమండ్రి బస్ స్టాప్ కూడా. మా అమ్మమ్మ మా తాతయ్య అత్తమాటు గొడవలు ఆడుకున్నప్పుడు అలానే దస్తావేజులు పట్టుకెళ్ళి మా తాత పోలీస్ స్టేషన్ వదిలేసేవాడు. ఎప్పుడు గొడవైనా ఒక్కొక్కటి అలా వదిలేసి పట్టుకెళ్ళి వదిలేసారు అలాగా మొత్తం స్థలాలు. బస్ స్టాప్ అండి, రైల్వే స్టేషన్ కానీ, తర్వాత మళ్ళీ ఏమోని ఆ రాజమండ్రి పుష్కర్ ఘాట్ కానీ అదంతా కూడా మాదేనండి. నేను చెప్పుకోము మేము, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయినాయి ఎలాగ మనకి తిరిగి రావు కదా. మరి బావ అలాంటివి చేయనప్పుడు గొడవ ఏదో తీసుకెళ్ళి మా అత్తగారు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి కదా. శంషాబాద్ ఉంది కదా, అంతేనా? బావగారు కూడా ఇప్పుడు ఏదన్నా శంషాబాద్ కూడా అలాగే ఇచ్చారా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్టు మా అత్తగారు వాళ్ళది. మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళది. అయితే మా అత్తగారికనే వాళ్ళ అత్తగారికి ఇద్దరికి గొడవలు జరిగి మా కోడలు నన్ను చూసుకోవట్లేదని చెప్పేసేసి ఏంటి ఆ దస్తావేజులు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చేయడం వల్ల ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాది కాకుండా అయిపోయింది. ఫోన్లో మీ వల్ల ఎయిర్పోర్ట్ వచ్చింది, ఫ్లైట్లు ఎగురుతున్నాయి. అదంతా కూడా మాదే ఏదో అనుకుంటున్నారు మీరు, మీకు తెలియదు కానీ చాలా మేము చాలా కోటేశ్వర్లు. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే బాధేస్తూ ఉంటుంది. బాధేం అనిపించలేదు, సరేలే ఏదో ఎయిర్పోర్ట్ మా పేరు చెప్పుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు పెట్టారు? దాని రాజీవ్ గాంధీ ఏదో పేర్లు పెట్టారు, పెట్టచ్చు కదా. మా తాత పేరు సాంబయ్య, అందుకని శంషాబాద్ అని పెట్టారు. ఓ సాంబయ్య నుంచి శంషాబాద్ అని వచ్చిందా పేరు? ఇప్పుడు బావగారి పేరు కూడా అదే కదా, శంషాబాద్. ఓకే బాగానే పెట్టారు. అయితే మీ పేర్లే పెట్టారు. తెలియదు విగ్రహం ఒకటి పెట్టుంటే కరెక్ట్ గుర్తుపెట్టే వాళ్ళం. కానీ వద్దండి విగ్రహం కట్టిష్టం లేదు. మేము ఎప్పుడైనా సరే ప్రాపర్టీలు ఇస్తాం కానీ మా పేరు బయటకు రానివ్వం మేము. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నీ ఉదార మనసు ఆ స్వభావం అన్నీ మాకు తెలిసినాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడుతూనే లొడలొడ మాట్లాడుతూనే ఇప్పటిదాకా ఉన్నాం. అసలు ఎక్కడ భోజనం కూడా చేయలేదు. ఎనర్జీ చూసావా? పెళ్ళే 2 పిల్లలు పుట్టినా నాలో ఏమైనా ఎనర్జీ తగ్గిందా? మరి నువ్వు మాత్రం ఇంకా డల్గా ఉన్నావు కుర్రోడా. డల్గా ఉండకూడదు, హుషారు ఉండాలి. మరి ఎనర్జీ డ్రింక్ ఏమైనా ఉంటుందా? రాగి జావ తాగుతాను, రాగి జావేనా? చపాతీ ఎక్కువ తింటాను, చికెన్ చపాతీ కోడిగుడ్లు ఎక్కువ తింటాను బాగా. మజ్జిగ తాగుతారు అప్పుడప్పుడు. మరి మా ఐడి ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇక్కడికి పిలిచి మంచిగా చక్కటి తమ్ముడిని ఇంటర్వ్యూకి పెట్టారు. చిన్న వయసు అయినా కూడా చాలా పెద్ద సాహసమే చేశాడు. నాతో ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం ఏం కాదు. మరి నాతో పోటీగా వచ్చాడు. ఎందుకంటే మరి అమలాపురం కుర్రోడు కదా, ఆ మాత్రం ఉంటుంది కదా. మరి నన్ను ఎప్పుడు ఎంతో ప్రేమిస్తూ మీ ఇంట్లో ఒక కుటుంబ ఫోన్ వచ్చేస్తుంది. మా ఆయనేమో ఏంటి ఎప్పుడు నన్ను ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక అక్క చెల్లిలాగే నన్ను భావిస్తూ నన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించాలనే చేశాను. ఒకవేళ అందులో ఏదైనా తప్పులు ఉంటే కనుక ఈ అబ్బాయిని అలాంటి అర్థమైందే, నన్ను కాదు. ఎందుకంటే రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే రెచ్చిపోతామండి, రెచ్చిపోతారండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.